మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలము దేవుని మందిరంలోకి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మిక్కిలి అల్పుడునైన నాకు కూడా ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. సమయమును మనం పాడు చేసుకోకుండా ఇప్పటికే చాలా సమయము మనం వృధా చేసాం. కాబట్టి మీకు చాలాసార్లు చెప్తున్నా, టైం టేబుల్ చాలా పర్ఫెక్ట్లీగా ఫాలో అవ్వండి అని. సో దయచేసి దేవుని వాక్యాన్ని మనం విందాం. వాక్యానికి వెళ్ళే ముందు ఒక 2 విషయాలు మీకు వివరించి వాక్యంలోకి వెళ్ళాలని నా ఆలోచన. పిల్లరా, చాలామంది కుటుంబాలు వింటున్నారమ్మా, చాలామంది కుటుంబాలు సమస్యలు కానీ, ఆ కుటుంబం ఎదగకపోవడానికి కానీ, ఆ కుటుంబం వర్ధిల్లకపోవడానికి కారణాలు, ఆ కుటుంబం ఆత్మీయ స్థితిలో కానీ లేక లోక సంబంధమైన భౌతికమైన ఆశీర్వాదాలు కానీ, వారి కుటుంబం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళకపోవడానికి కొన్ని ప్రధానమైన కారణాలు ఉన్నాయి. దాన్ని మనం ఈ పగటి వేళ మనం ధ్యానం చేసుకుంటున్నాం. నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. మీ అందరికీ చాలా ఆశ ఉంది. ఏంటి అంటే, మా కుటుంబం ఆత్మీయతలో ఎదగాలయ్యా, మా కుటుంబం ఆర్థిక పరిస్థితుల్లో ఎదగాలి, మా కుటుంబం ఉన్నతమైన స్థితిలో ఎదగాలి, మా కుటుంబం మంచిగా ఉండాలని ప్రతి ఇంటిలో ఉన్న వాళ్ళకి ఆశ. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ఈ ఆశ ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? మరి ఎదగకపోవడానికి రీజన్స్ ఏంటి అని ఆలోచిస్తే, ఈరోజు కొంచెం మైండ్ అంతా కూడా స్త్రీల మీద పడుతుంది. చెప్పండి, ఎవరి మీదండి? స్త్రీల మీద. అంత మాత్రాన పురుషులకి ఏమాత్రం సంబంధం లేదని మీరు బాధపడొద్దు సుమా. ఈరోజు కేవలం ఒక స్త్రీల మీద సబ్జెక్ట్ ఉంది, వచ్చే వారంలో పురుషుల మీదకి వెళుతుంది. ఇద్దరిని కలిపి మనం బోధించాలంటే సమయం సరిపోదు. ఓకేనా? మీరు గమనించండి, ప్రతి వారము మనం దేవుని వాక్యం చాలా స్పష్టముగా, చాలా సున్నముగా మనం ధ్యానం చేస్తున్నాం. నేర్చుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని ఇంత అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. మొన్నటి వారం ఏ వాక్య ధ్యానం చేసుకున్నాం మనం? చెప్పండి గట్టిగా. ఆత్మానుసారులు. వెరీ గుడ్. మీరు ఏమయ్యున్నారని ఆశిస్తున్నారు? శరీరానుసారులుగా ఉండాలని కోరుకుంటున్నారా? ఆత్మానుసారులుగా ఉండాలనుకుంటున్నామా? మనం కోరుకునేది ఆత్మానుసారులం కదా. దేవుని మందిరంలో ఉన్న మనమందరం ఎలా ఉండాలని కోరుకుంటున్నాం? ఆత్మానుసారులుగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క పగటి వేళ దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నా హృదయంలో కూడా కొన్ని లోతైన అద్భుతమైన విషయాలు నా మనసుకు దాచుంచాడు. అవి కేవలం నా సొంత జ్ఞానము చొప్పున కాదు, ఇది దైవికమైన జ్ఞానము చొప్పున ఆయన మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా స్త్రీలారా, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి మీ కుటుంబం ఎవరి చేతిలో ఉందో తెలుసా? ఎవరి చేతిలో ఉంది? చెప్పండి, ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలోనే ఉంది. 2 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా మర్చిపోవద్దు. స్త్రీ, భార్యాభర్తలు ఉన్నారు కదండి. భార్య ఇంటి న్యాయకత్వం చేయాలి. చెప్పండి, భార్య గృహ న్యాయకత్వం చేయాలి. చెప్పండి, ఏమంటారు? చెప్పాలి, వివరించాలి మీరు. భార్య ఏం చేయాలండి? గృహ న్యాయకత్వం చేయాలి. మరొకసారి చెప్పండి, భార్య ఏం చేయాలి? గృహ న్యాయకత్వం చేయాలి. భర్త సంపాదన న్యాయకత్వం చేయాలి. చెప్పండి, చెప్పండి అమ్మా. భర్త ఏం చేయాలండి?
సంపాదన న్యాయకత్వం చేయాలి, భార్య ఏమో గృహ న్యాయకత్వం చేయాలి. ఇప్పుడు రెండు విషయాలు ఈరోజు మనం వివరించుకునేది ఏంటో తెలుసా? భార్య న్యాయకత్వం, గృహ న్యాయకత్వం ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనే కొన్ని విశ్లేషమైన మాటలు మనం వివరించుకుందాం. ఓకేనా? సరే, బైబిల్ గ్రంథం సామెతల గ్రంథంలో నుంచి మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. పిల్లరా, నాకు కూడా కొన్ని పనులు అర్జెంటుగా ఉన్నాయి ఈరోజు. నేను త్వరగా కొన్ని విషయాలు వివరిస్తాను. మనం వాటిని ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోదాం. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం. దయచేసి కొంచెం మైక్ మీరు తీసుకుంటే మంచిదని తలస్తున్నాను. ఎవరన్నా మైక్లో చదవగలిగిన వాళ్ళు, అమ్మ జాను చదువుతావారా? మైక్ పట్టుకోండి. నువ్వు చదువుకుని ఎన్నో క్లాస్? ఇప్పుడు 10th? మరి అంత స్పీడ్గా ఉండాలి. 10th కదా? ఇప్పుడు 10th కదా నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు 10th లెక్కే కదా. మైక్ పట్టుకెళ్ళి ఉండే ఎవరికన్నా అన్న మీరు చదువుతారా? మైక్ ఆపనన్నది ఆపలేదు, మైక్లో ఆపలేదు కొంతమంది. పట్టుకెళ్ళు. అదేంటి? వెరీ గుడ్, ఇచ్చేయమ్మా. చాలు చాలు చాలు. ఓకే, చూడండి అమ్మా. సామెతల గ్రంథం, బైబిల్ అందరూ తెరవాలి ప్లీజ్. బైబిల్ అందరూ తెరవండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచ్చిన భాగం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, మోకరించండి. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, నీ వాక్యము మేము ధ్యానము చేసుకుని చుండగా ప్రభువా, నీ వాక్యముతో మాతో మీరు మాట్లాడండి. ప్రభువా, మేము ఏమై ఉన్నామో మమ్మల్ని దర్శించండి. మా హృదయాంతరంగములో ఉన్న నీ వాక్యానికి విరోధమైనవన్నీ తొలగించండి. మా శరీరము నీ వాక్యానికి లోబడి నడుచుకున్నట్లుగా కృపద ఇచ్చండి. దేవా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని నీ సత్యమైన వాక్యాన్ని మాకు విశ్లేషముగా వివరించమని యేసు నామములో ప్రార్థించి ఈ వాక్యాన్ని కడ్డుస్తున్న ప్రతి చీకటి దురాత్మ శక్తులన్నింటినీ అల్లరి ఆత్మలు యేసు నామములో లయపరుస్తూ బంధిస్తున్నాం. దేవా, నీ కృపతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు, ఎంతమందికి వాక్యం మీద ఆశ ఉంది? మీ చేతులు ఎత్తుతారా? నిజంగా వినాలయ్యా, కొన్ని నేను చాలా విషయాలు నేర్చుకోవాలి అని ఉందమ్మా మీ అందరికీ? ఉందా? వెరీ గుడ్, చాలా సంతోషం. దేవుడు మీ ఆశను ఈ పగటి వేళ దేవుడు తీర్చునుగాక. చెప్పండి గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఇక్కడ మనము వాక్యం చదువుకున్నాం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. ఏమండి? జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఏం చేస్తుందమ్మా? ఇల్లును కడుతుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినాను, భార్య గృహ న్యాయకత్వం చెయ్యాలి. ఏమ్మా? ఇప్పుడు ఇల్లును కట్టేది ఎవరు చెప్పాలి? ఇల్లును కట్టేది ఎవరు? భార్య. ఆ ఇల్లును కడుతుంది. ఆ ఇల్లును కట్టడం అంటే కాస్త ఉదాహరణ మీకు వివరిస్తాను. ఉదాహరణ, చిన్న ఉదాహరణ చూడండి. మీరు పక్షుల్లో 2 రకాల పక్షులు ఉంటాయి ఖచ్చితంగా, ఆడపక్షి, మగపక్షి. ఎప్పుడైనా చూడండి, మగపక్షి తిరుగుతూ అది ఆహారం తీసుకొస్తుంది. ఆడపక్షి గూటి దగ్గర ఉండి ఆ గూటిని అల్లుకుంటూ ఆ పిల్లలను కాచుకుంటూ ఉంటుంది. అర్థమైందా పిల్లరా? ఇప్పుడు భార్యగా దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు నువ్వు ఆ ఇంటిని ఏం చేయాలంటే జ్ఞానవంతురాలుగా ఇల్లును కట్టుకోవాలి. ఇక్కడ 2 స్త్రీలు కనబడుతున్నారు. ఒకరు జ్ఞానవంతురాలు, 2 మూఢురాలు, అంటే మూర్ఖురాలు అనుకోవచ్చు. ఏమండి? మొట్టమొదటి ఆమె పేరు జ్ఞానవంతురాలు. ఏమండి పిల్లరా,
దేవుని యొక్క సన్నిధికి వచ్చిన స్త్రీలందరూ మనం ఏం కలిగి ఉండాలి? జ్ఞానము కలిగి ఉండాలి. అవునా? మనము మన ఇంటిని కట్టుకోవాలి. స్త్రీలారా మీరు జాగ్రత్తగా వినాలి. మీ ఇంటిని మీరు కట్టుకోవాలి. కట్టుకోవాలి అంటే మొట్టమొదటిగా మీరు గృహ న్యాయకత్వం చెయ్యాలి. గృహ న్యాయకత్వం అంటే మీ ఇంటి దగ్గర ఉన్న ప్రతి వస్తువుల మీద మీకు న్యాయకత్వం చెయ్యాలి. మీ ఇంటిలో ప్రతి మనుషుల మీద మీరు న్యాయకత్వం చేయాలి. అంటే న్యాయకత్వం చేయడం అంటే అధికారం చలాయించడం కాదు. న్యాయకత్వం వేరు, అధికార చలాయింపు వేరు. చాలామంది అధికారము చలాయిస్తారు కానీ న్యాయకత్వం చేయరండి. న్యాయకత్వం అంటే ఏంటంటే ఆ కుటుంబంలో ఏ పరిస్థితులు, ఏ ఇబ్బందులు వచ్చినా ఆ స్త్రీ చాలా జ్ఞానముగా ఇల్లు కట్టుకుంటుంది, చాలా వివేకంగా నడుచుకుంటుంది. ఆ ఇంట్లో ఎవరు వచ్చినా, బంధువులు వచ్చినా, స్నేహితులు వచ్చినా, ఒకవేళ తన భర్త తరపున వారు వచ్చినా, నీ తరపున వారు వచ్చినా, నీ ఇంటి వారు వచ్చినా, నీ పిల్లల విషయంలో, వారి చదువుల విషయంలో, ఆ ఇంటి వస్తువుల విషయంలో, ఆహార విషయంలో, ప్రతి విషయంలో జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. జాగ్రత్తగా వినాలి. నీ ఇంటిని నువ్వు ఎలా కట్టుకుంటున్నావో ఈ పగటి వేళ ప్రభు నీకు నేర్పించాలని ఇష్టపడుతున్నాడు. అర్థమైందా అండి? పిల్లరా, ఇక్కడ భర్త విషయం పక్కన పెట్టు. భర్త ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అతడు త్రాగుబోతైనా, తిరుగుబోతైనా, కనీసం జ్ఞానం లేని వాడైనా, పని చెయ్యని వాడైనా, కాస్తైనా పట్టించుకోలేని వ్యక్తి అయినా, నువ్వు మాత్రం ఏం చేయాలంటే జ్ఞానవంతురాలుగా నీ ఇల్లు కట్టుకోవాలి. ఏమండి, చాలామంది తన భర్త త్రాగుబోతనుకోండి, వీళ్ళు కూడా 2 ప్లగ్లు తాగినట్లుగా ప్రవర్తిస్తారు ఇంట్లో. వాడు తాగుపోతే మరి నువ్వు తాగుతున్నావా? నువ్వేం చేయాలి? నీ సంసారాన్ని కట్టుకోవాలి, జాగ్రత్తగా ఆ కుటుంబాన్ని కట్టుకోవాలి. నోరు పారేసుకుని ఊరంతా వినబడేలాగా అల్లరిబాలు చేసుకుంటూ, అవమానాలు చేస్తూ, అరుస్తూ, కేకలు వేస్తూ, నీ ఇంటిని ఈదులో తీసుకెళ్ళి బజార్లో పెట్టుకుని అవమాన పాలు చేసేది ఎవరు? నువ్వే కదా. పిల్లరా, మన కుటుంబాలు కట్టుకుపోవడానికి, స్థిరపడకపోవడానికి కారణం ఎవరు అంటే స్త్రీలుగా మనమే. మన కుటుంబాలను కట్టుకోవాలి, మన పిల్లలను కట్టుకోవాలి, మన భర్తను కట్టుకోవాలి, మన కుటుంబంలో సంపాదన జాగ్రత్త పరుచుకోవాలి. దాన్ని ఎలా నడిపించుకోవాలో జ్ఞానము కలిగి నడుచుకోవాలి. భర్త పనికి మాలినోడు అనుకోండి, భార్యగా నువ్వు కూడా పనికి మాలిన వ్యక్తిగా ఉంటావా? భర్త ప్రార్థన చేయడు, నువ్వు ప్రార్థన చేయవా? వాడి ఇష్టం వచ్చినట్టు మందిరానికి రాడు, నీవు రావా? కాస్తైనా దేవుని భయము నీ భర్తకు లేదు, మరి నీకు లేదా? అతడు రోడ్లంబడి తిరుగుతాడు, మరి నీవు తిరుగుతావా? వాడు తాగుతాడు, నువ్వు తాగుతావా? వాడు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాడు, నువ్వు బ్రతుకుతావా అలాగా? వాడికి నీకు సంబంధం ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎటువంటి న్యాయకత్వాన్ని పాటిస్తున్నావు? ఎటువంటి బాధ్యత భారం కలిగి నువ్వు ఇంట్లో ఉన్నావు? నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. భార్యగా నీ పని గృహ న్యాయకత్వం చేయాలి. నీ భర్త బయటికి వెళ్ళి కాస్త సంపాదించుకుని డబ్బులు తీసుకొచ్చినవన్నీ నువ్వు చాలా జ్ఞానముగా ప్రవర్తించాలి. ఏమండి, మనకి డోక్రా గ్రూపులు, లేకపోతే చీటీలు, లేకపోతే కాస్త ఈఎంఐస్, లేకపోతే ఇలాంటి కొంచెం స్కూల్ ఫీజులు ఇలాంటివి ఉంటాయి కదండి. వీటిపైన జాగ్రత్త వహించాలి. ఏం చేయాలమ్మా? చెప్పాలి. ఏం చేయాలమ్మా? జాగ్రత్త వహించాలి. అతడు కష్టపడి అతడు సొమ్ము చేత పట్టుకుని నీ ఇంటికి వచ్చినప్పుడు దాన్ని నువ్వు భద్రముగా తీసుకుని, ఏమండి ఇదిగో డోక్రా గ్రూప్కి ఎంత కట్టాలి, చీటీలకి ఎంత కట్టాలి, అప్పుల వారికి ఎంత కట్టాలి, ఇంటిలో కూరగాయలు ఇదిగో మన తినడానికి ఆహార పదార్థాలు ఇవి తీసుకురావాలి, ఇవన్నీ కాస్త జ్ఞానముగా నడుచుకోవాలి. అర్థమైందా అండి? ఆ డబ్బులు ఇంటికి రాగానే ఏమండి నాకు పట్టు చీర కొనండి, ఆ డబ్బులు ఇంటికి రాగానే ఏమన్నా బంగారం చేయించండి, ఆ డబ్బులు ఇంటికి రాగానే నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలని నువ్వు ఆశపడితే
నీ ఇల్లు ఏమైపోద్ది తెలుసా? అప్పుల పాలయ్యి మరింత దిగజారిపోయి ఎంత సీన్లోకి వెళ్ళిపోతుందో తెలుసా? రోడ్డు మీదకి వెళ్ళి అవమాన పాలవుతుంది నీ ఇల్లు. కాబట్టి పిల్లరా, మీరు చాలా జ్ఞానము కలిగి నడుచుకోవాలి. మీ పిల్లలు ఎవరి దగ్గర ఎక్కువ నేర్చుకుంటారో తెలుసా అండి? ఏమండి, చిన్న పిల్లలు ఎవరి దగ్గర నేర్చుకుంటారో తెలుసా? తల్లి దగ్గర నేర్చుకుంటారండి. తండ్రి దగ్గర ఎక్కువ నేర్చుకోరు. తండ్రి దగ్గర ఎక్కువ ఉండరండి వాళ్ళు. ఎక్కువ శాతం 100కి 90% తల్లి దగ్గరే నేర్చుకుంటారండి. అన్ని విషయాలు తల్లి దగ్గరే నేర్చుకుంటారు. నీకు ఒక ఆడపిల్ల ఉందనుకోండి, ఆ ఆడపిల్లకి చిన్న వయసు నుంచే ఆమెకు అన్నీ నేర్పించాలి నువ్వు. అవి వంట అయినా, ఇంటి పని అయినా, ఒకవేళ వాకలి తుడవటం అయినా, ఇంట్లో క్లీనింగ్ అయినా, వాట్ ఎవర్ ఎనీ వర్క్, ఒక తల్లిగా బాధ్యతగా ఆమెకు నువ్వు అన్నీ నేర్పించాలి. ఈ మధ్యన ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. మా అమ్మాయి చదువుకుందండి, మా అమ్మాయి చదువుకుంది తప్ప వంట పని రాదండి, మా అమ్మాయి చదువుకుంది తప్ప ఇల్లు తుడవడం రాదండి, మా అమ్మాయి చదువుకుందండి బట్టలు మడత పెట్టడం రాదండి, మా అమ్మాయి చదువుకుంది కానీ ఏ కుండలు కడగడం తెలియదండి, రేపు పెళ్ళయిన తర్వాత మీ అబ్బాయి గడగాలండి. ఇంతేనా నువ్వు నేర్పించింది? దేవుని బిడ్డలు అలా చేస్తారా సుమా? నో. ఇది కేవలం జ్ఞానవంతురాలు చేసే పనులు కాదు ఇవి. నీ పిల్లలకు చిన్న వయసు నుంచి వాళ్ళకి అన్నీ నేర్పించాలి. ఒక తల్లిగా నీ బాధ్యత అది. గృహన్యాయకత్వం అంటే నీ పిల్లలకి ఏది నేర్పించాలో అది నేర్పించాలి. నీ భర్తని ఎలా నడిపించాలో అలా నడపించాలి. నీ ఇంటిలో ఏ వస్తువులు ఎలాగున్నాయో బాధ్యతగా చూసుకోవాల్సిన పని నీదై ఉండాలి. అది గృహన్యాయకత్వం. ఆ ఇల్లు వర్ధిల్లుతుందే తప్ప దిగజారిపోదండి. ఆ ఇల్లు ఉన్నతమైన స్థితిలోకి వెళుతుందే తప్ప ఎక్కడ పడిపోదండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మీ ఇంటి ఆధారం ఎవరి మీద ఉందో తెలుసా? నీ మీదే ఉంది. మీకోసం ఒక స్త్రీ ఎంత ఘోరంగా మాట్లాడుతుందో చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం చూడండి. మీరు ఎటువంటి వారో ఒకసారి చెప్తుంది చూడండి. ఒక ఆడ మనిషి మీకోసం చెప్తుంది చూడండి, మీరు ఎలాంటి వాళ్ళు. 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం భాగం చదవండి ఎవరన్నా గట్టిగా. నీ బలమును స్త్రీలకియ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ఇప్పుడు చూడండి ఎవరు మాట్లాడుతున్నారు? రాజైన లెమియేలు మాటలు, అతని తల్లి అతను ఉపదేశించిన దేవోక్తి. 31వ అధ్యాయం మొదటి వచ్చిన భాగంలో ఒక తల్లి దేవోక్తి చేస్తుంది, ప్రవచిస్తూ ఉంది తన కుమారుడు కోసం. 3వ వచనంలో మనం చదువుకున్నాం కదా, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము. మీరు ఎవరిని పాడు చేస్తారంటమ్మా? స్త్రీలారా, మీరు తలలెత్తాలి. మీరు ఎలాంటి వాళ్ళని పాడు చేసేవాళ్ళంట? మీరు చెప్పాలండి. ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళండి? రాజులను నశింపచేయు వారితో నువ్వు సహవాసం చెయ్యొద్దు, స్త్రీలతో. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ మీద నాకు ఏ విధమైన విరోధం లేదు, మీ మీద నాకు ఏ విధమైన ప్రతీకారాలు లేవు. పిల్లరా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఆ తల్లి ఎందుకు చెప్పిందంటే, జ్ఞానవంతురాలు తన ఇంటిపై దృష్టి ఉండి తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. ఈ మాట ఎవరి కోసం చెప్తుందంటే, మూర్ఖురాలు చేసే ప్రవర్తన ఇది. వాళ్ళు ఏం చేస్తారంటే రాజులను తొక్కేస్తారు. ఏమండి, రాజులను కూడా పాడు చేయగలిగిన శక్తి ఎవరి చేతిలో ఉంది? ఆడవారి చేతిలో ఉంది. చెప్పండి, ఎవరి చేతిలో ఉందమ్మా? మీ చేతిలోనే ఉంది. బాధ్యత అంతా మీ చేతిలోనే. దేవుడు మీకు గొప్ప కృపావరం ఇచ్చాడండి, ఇచ్చాడా లేదా? అవునండి. ఒక కవి ఇలా రాశాడంట. ఒక కవి, ఒక బైబిల్ స్కాలర్ రాశాడు ఒక మాటలు. ఏంటంటే, పురుషుడంట నేలమట్టితో చేయబడ్డాడు. అమ్మా, దేనితో చేయబడ్డాడమ్మా? నేలమట్టితో. ఆదామును ఏదేను తోటలో నేలమట్టితో నరుని నిర్మించను అని రాయబడింది. పాపం, నిజంగా ఈ స్త్రీ ఎలాగో జన్మించిందంటే ఆ కవి ఇలా వర్ణించాడు అనమాట. వాళ్ళలో ఉన్న గుణగణాలన్నీ వివరించి చెప్పాడు. ఏమన్నాడంటే, పంచభూతాలతో సృష్టించాడంట మిమ్మల్ని. ఎన్ని భూతాలండి? పంచభూతాలతో. అంటే ప్రపంచంలో ఉన్న అద్భుత శక్తులన్నిటితో మిమ్మల్ని సృష్టించాడంట.
అర్థమైందా? చెప్పండి. ఎన్ని విధాలుగా తెలుసా? కాకిలాగా గోల, కోకిలలాగా పాట, ఎద్దులాగా భారం, ఏమండి, సూర్యుల్లో నుంచి వేడి, పిల్లిలో నుంచి పిరుగుతనం, పులిలో నుంచి గరుగుతనం, ఇలా వివరిస్తే ఏమండి, అందములో నుంచి ఐశ్వర్యం, శ్రేష్టమైన గొప్ప అందాలు, లేడి లాంటి అందం, ఇవన్నీ కూడా పంచభూతాల్లో నుంచి ఒక స్త్రీకి నిర్మించాడు. మనుషుడికి మాత్రం, పురుషుడికి మాత్రం నేల మట్టితో మాత్రమే, ఒక మట్టితో చేసి పాడేసాడు. మీకు ఎన్ని శక్తులు ఉన్నాయంటే పంచభూతాలన్ని శక్తులు ఇచ్చాడు దేవుడు మీకు. ఆమె చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఎంతగా వర్ణించాడు చూసారా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మీకు ఇష్టం లేదా? ఏమండి, ఇష్టమా కదా? ఏమండి, ఒక పురుషుణ్ణి తొక్కాలన్నా మీరే చెప్పాలి. ఒక పురుషుణ్ణి తొక్కాలన్నా మీరే, ఆ పురుషుణ్ణి ఎక్కడో కూర్చుండబెట్టాలన్నా మీరే. రాజుల సహితం వీళ్ళకి ఏమైపోయారంట? రాజులను పాడు చెయ్యు స్త్రీలతో నువ్వు సహవాసము చేయకుము అంటే ఏంటి? ఎవరోళ్ళు? స్త్రీలంటే మనం కాదా? మనకి ఎటువంటి శక్తులు ఉన్నాయంటే పంచభూతాల శక్తులతో అన్నీ చేయగలిగిన సామర్థ్యత ప్రభు మనకిచ్చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఇంటిని మీరు ఎలా కట్టుకోవాలో తెలుసా? చాలా జ్ఞానముగా కట్టుకోవాలి మీ ఇల్లును. మీ భర్తను కానీ, మీ పిల్లలను కానీ, మీ ఆస్తిని కానీ, మీ ఐశ్వర్యమును కానీ, మీ భక్తి జీవితాన్ని కానీ, మీ కుటుంబం యొక్క ప్రార్థన కట్టుబాటులు కానీ, ఇవన్నీ కూడా కేవలం ఒక స్త్రీగా నీకు మాత్రమే ప్రభు అప్పగించాడు. నువ్వు ప్రార్థన చేయకపోయావు అనుకోండి, నీ ఇంట్లో నీవు మోకరించకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు వంటగాడు కూర్చుని, టీవీ గాడు కూర్చుని, మొబైల్ పట్టుకుని కూర్చున్నావు అనుకోండి, నీ భర్త మోకాళ్ళు వంచడు సుమా, నీ పిల్లలు మోకాళ్ళు వంచరు సుమా. నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు ప్రార్థన చేస్తారు. ఇది ఎవరు మొట్టమొదటి చెయ్యాలి? భర్త చెయ్యాలా, భార్య చెయ్యాలా? చెప్పండి. భర్త బయటకు వెళ్ళి గొడ్డులాగా కష్టపడి అనేకమైన పనులు చేసుకుని అతడు ఇంటికొచ్చి అలిసిపోయినప్పటికీ నువ్వు ఎలాగుండాలి? ప్రార్థనాపరురాలుగా సిద్ధపాటు కలిగిన స్త్రీగా ఉండాలి. అన్ని ఆహారాలు సిద్ధపరుచుకుని అతడు వచ్చిన వెంటనే నీళ్లు పెట్టి స్నానములు చేయించి వాడికి కావలసిన ఆహారాలు పెట్టి మోకరించి నీ పిల్లలతో, నీ భర్తతో కలిసి ఇంటిలో ప్రార్థన చేసే జ్ఞానవంతురాలుగా నువ్వు ఉండాలి. అర్థమైందా? నువ్వేం చేస్తావు? నీ భర్త ఏదో పని చేసుకుని అటు తిరిగి ఇటు తిరిగి వచ్చినప్పటికీ నువ్వు ఇంకా మురుకు బట్టలతోనే ఉంటావు, ఇంకా ఆ మొబైల్ పట్టుకునే కూర్చుంటావు, లేక ఆ టీవీ గాడే కూర్చుంటావు. నీ పిల్లలేమో వాళ్ళు మట్టిలో దొల్లి, అటు దొల్లి, ఇటు దొల్లి, ఇంటి వచ్చి స్నానం కూడా చేయరు. అక్కడికి టైం ఎంత అవుద్దిరా అంటే 9 అవుద్ది. అప్పుడు స్నానం చేసి, వంట వండి, అవి చేసి, ఇవి చేసినప్పటికి నైట్ 11. పొద్దుడు స్కూల్కి వెళ్ళండి రా బాబు అని వాళ్ళు లేపితే లెగుస్తారా? ఇవంతా ఇంటి బాధ్యత, ప్రతి అవసరములు ఎవరి మీద బానిసై ఉన్నాయి? ఒక స్త్రీ మీద, తన భార్య మీద ఆధారపడి ఉన్నాయి. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో దేవుడు చాలా వివరమైన కొన్ని వాటలు వివరించాలనుకుంటున్నాడు. 31వ సామెతల గ్రంథంలో అద్భుతమైన వివరణ మనం తెలుసుకుందాం. చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు ఎలా కట్టుకుంటుందో ఒకసారి చూడండి. 31వ అధ్యాయం 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను, ఒక్కొక్క వచన భాగంలో నుంచి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. చెప్పండి ఈ మాట. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. మరి మీరు ఏమై ఉన్నారో చెప్పండి. మీరు గుణవతి అయిన భార్యగా మీ ఇంటిలో ఉన్నారా? ఉన్నారని మీరు మోసపోతున్నారా? గుణవతి అయిన భార్య అంటే ఏంటండి? గుణవతి అయిన భార్య అంటే దేనికి ఆ అర్థం, ఆ పేరు వస్తుంది చెప్పండి. గుణవతి అయిన భార్య అని ఆ పేరు ఎలా వస్తుంది చెప్పండి? ఎలా వస్తుంది? భలే గుణవతి అయిన భార్యరా అని ఎలా వస్తుంది ఆ ఇంటికి? చెప్పాలి. ఆ ఇంటి పేరు తీసుకొస్తూ, నిలబెడుతూ, ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళగలిగిన స్త్రీగా ఉంటే ఆమె గుణవతి అయిన భార్యగా ఉంటుంది. ఆ ఇంటిలో, ఆ కుటుంబాల్లో ఒక మంచి పేరు పొందిన స్త్రీగా ఉంటే ఆమె గుణవతి అయిన భార్యగా ఉంటుంది. ఏమండి, మరొక మాట చూడండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును.
మీ ఆయన నీ మీద ఏమాత్రం నమ్మకం ఉందో చెప్పాలి. మీ భర్తలు మీ మీద ఎంత నమ్మకం ఉంటుందండి? అమ్మా, ఒకవేళ మీకు పొరపాటుని డబ్బులు లెక్క పెట్టుకోకుండా ఒక 5,000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి. ఇచ్చిన వెంటనే 2 రోజుల తర్వాత లేకపోతే ఒక వారం రోజుల తర్వాత, అమ్మాయి కూర్చో డబ్బులు అమ్మా అని అడిగాడు అనుకోండి, మీ నమ్మకత్వం ఎంతవరకు ఉంటుందో చెప్పాలి. దాంట్లో మా ఆయన లెక్కేలేదు అనుకుంటా, 2,000 1,500 తీద్దాంలే సడన్గా నీ చీరలో దోసి, ఇదేనండి ఇదిగో. అప్పుడు ఎంత ఉన్నాయి? 3,500 ఉన్నాయి. వింటున్నావా? 3,500 ఉన్నాయి. ఆయన లెక్క పెట్టుకున్నాడు. అమ్మాయి ఎంత ఇచ్చానా? అంతే ఇచ్చారు. ఓకే, మా ఆవిడ చెప్తే అబద్ధం అవుతుందా? ఏమండి ఒక మాట వినపడుతుందా? ఆడవాళ్ళు అబద్ధం అండి నాగార్జున సిమెంట్ అంత బలంగా ఉంటుందండి. ఆడవాళ్ళ అబద్ధం ఎలా ఉంటుందండి? నాగార్జున సిమెంట్తో కట్టిన గోడ అంత బలంగా ఉంటుందండి. మగవాళ్ళ అబద్ధం ఎలా ఉంటుందో తెలుసా అండి? తడికండి. ఒక పడిపోయే దడి ఉంటుంది చూసారా? ఇలా ఎలకలు దూరేస్తే పిల్లులు దూరేస్తే చూసారా? అలా ఉంటుంది. పాపం ఎంత సులువుగా మాట్లాడినా అది నాగార్జున సిమెంట్ గోడే. ఎంత గొప్ప కృప ఇచ్చాడు చూడండి. మీ యజమానులకు మీరు ఎటువంటి నమ్మకం కలిగి ఉన్నారు చెప్పండి? ఎటువంటి నమ్మకం కలిగి ఉన్నారు? మీకు డబ్బులు ఇచ్చినా, లేక మీకు ఒక పని బాధ్యతగా అప్పగించినా, లేకపోతే ఇది చెయ్యి, ఇది పని చెయ్యి, ఈ అవసరాలు తీర్చు అని నీకు అప్పగిస్తే అందులో ఎంత నమ్మకత్వంగా నువ్వు ఉన్నావో చెప్పండి. ఎంత నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు? లేకపోతే నీ భర్తకు తెలియకుండా, లేకపోతే నీ ఇంటిలో ఎవరికి తెలియకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? నీ నమ్మకత్వం ఎంతవరకు నీ భర్త నీ మీద అప్పగించాడు? ఎంత బాధ్యతగా నీకు అన్నీ అప్పగించి ఆయన నమ్మకత్వంగా నీకు అప్పగించాడు. ఆ నమ్మకత్వం నీ భర్త నుంచి నువ్వు కాపాడుకుంటున్నావా లేదా? మా ఆయనకి తెలియకుండా దాచుకున్న డబ్బులండి ఇవి. ఎవరికి తెలియకుండానండి చెప్పాలి? మా ఆయనకి తెలియకుండా దాచుకున్న డబ్బులండి. చీటీ కడుతున్నాను. పిల్లరా, తన యజమానుడు తన భార్య పైన ఏం కలిగి ఉంటాడంట? నమ్మకత్వం కలిగి ఉంటాడు. నీ ఇంటిలో చెప్పాలి, నువ్వు నమ్మకత్వం కలిగిన స్త్రీ అని. నీ పిల్లలు చెప్పాలి, మా అమ్మ మంచి నమ్మకత్వం కలిగిన అమ్మ అని. అర్థమవుతుందా అండి పిల్లరా? అర్థమవుతుందా? మనం అబద్ధం ఆడామనుకోండి, మనము కొన్ని వంకర ప్రవర్తనలు చేసామనుకోండి, ఆ ప్రభావం ఎవరి మీద పడుతుందండి? ఎవరి మీద పడుతుంది ఆ ప్రభావం? పిల్లల మీద పడదా? ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది పిల్లరా? పిల్లల మీద పడుతుంది. కాబట్టి భార్యగా నువ్వేం చేయాలంటే నీ భర్తకు నమ్మకత్వంగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? నమ్మకత్వంగా ఉండాలి. గుణవంతురాలైన భార్య ఎలా ఉంటుందంటే నమ్మకత్వం కలిగి ఉంటుంది తన ఇంటి వారందరికీ. తర్వాత అతని లాభాప్రాప్తికి వెలితి కలగదు. అతని లాభాప్రాప్తికి వెలితి కలగదు అంటే అర్థమేంటో తెలుసా అండి? భర్త కష్టపడిన కష్టము ఎక్కడా వృధా కాదు. చెప్పండి ఆ మాట. భర్త ప్రయాసపడి సంపాదించిన ఏ ఒక్క రూపాయి ఆమె ఏం చేయదంట? వృధాపరచదు. అర్థమైందండి? ఏం చేద్దామా? వృధాపరచదు. ఒకవేళ అతను ఏ డ్యూటీకి వెళ్ళిపోయినా, ఏ పనికి వెళ్ళిపోయినా, ఏ వ్యాపారానికి వెళ్ళిపోయినా, నీకు అప్పగించిన ఏ డబ్బులైనా సరే, అమ్మా ఇందుకు కట్టు, అది దానికి చెయ్యి, దీనికి చెయ్యి అని నీకు బాధ్యతగా అప్పగిస్తే అవి ఖచ్చితంగా అవి కట్టి నీ ఇంటి పట్ల ఏం చేస్తావంటే గృహ న్యాయకత్వం నువ్వు చేస్తావు. వెలితి కలగదు, కరువు రాదు. ఇంట్లో కరువు రాకుండా ఆ ఇంటిని కాపాడుకుంటుందండి. కొంతమంది ఉల్లిపాయలు ఉండవండి ఇంట్లోను. ఏముండవండి? ఉల్లిపాయలు ఉండవండి. డబ్బులు లేవా? ఉన్నాయి. మరి ఉల్లిపాయలు ఎందుకు లేవంటే మర్చిపోయింది. సడన్గా ఉల్లిపాయలు అయిపోయినాయి. ఇప్పుడు ఇంటికి భర్త వచ్చినప్పటికి కూర లేదు. కూర ఉండేవమ్మా అంటే ఏం చెప్తా? ఉల్లిపాయలు అయిపోయినాయి. డబ్బులు లేవా అంటే ఉన్నాయి. మరి ఉల్లిపాయలు ఎందుకు అయిపోయినాయి? నీ జ్ఞానం దేని మీద పెట్టావు?
ఇంట్లో ఏ వస్తువు ఉందో ఏ వస్తువు లేదో నీకు అవగాహన ఉండాలి. అర్థమవుతుందా అండి? ఏముండాలమ్మా? ఏముండాలి? ఇంట్లో పలానా వస్తువులు ఉన్నాయా లేవా అని బాధ్యత కలిగిన స్త్రీగా మనం ఉండాలి. పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ కొంచెం 4 పచ్చిమిరకాయలు ఇవ్వండి, 4 ఉల్లిపాయలు ఇవ్వండి అడుక్కోకముందే మన ముందే సిద్ధపాటు కలిగిన స్త్రీగా ఉండాలి. ఆ ఇంటిలో ఈ జ్ఞానవంతురాలు, గుణవంతురాలు ఆ ఇంట్లో కరువు రానివ్వదండి, కరువు రానివ్వదు. ఆమె ముందే ఏ వస్తువులు కావాలో ఏమేమి కావాలో ముందుగానే జాగ్రత్త పరుచుకుంటుందండి. కొంతమంది పాపం ఆడవాళ్ళండి, ఒకవేళ వాళ్ళ భర్తలు ఏమన్నా కాస్త శారీకో లేకపోతే బ్లౌజ్కో లేకపోతే దేనికో ఇస్తారు కదండి, ఒక 1000 రూపాయలు నీ దగ్గర పెట్టుకొని ఖర్చులకు అవసరం ఉంటాయి అని ఇస్తారు కదా, పాపం వాళ్ళు తినరండి. అవి తినకుండా ఏం చేస్తారో తెలుసా? ఆ కిచెన్ రూమ్లో ఏదైనా కొంచెం బర్నీలోనో లేకపోతే బాక్సుల్లోనో ఆ డబ్బులు జాగ్రత్త పెట్టుకుని ఆ ఇంట్లో కొన్ని సరుకులు లేంటాయో ఆ డబ్బులు తీసి కొన్ని సరుకులు రప్పించుకుంటారండి. అది జ్ఞానవంతురాలు ఇల్లు. మనకు 1000 రూపాయలు దొరికితే చాలు, ఏం చేసేదామా ఏం కొనేదామా. ఆ ఇంటి ఎదుటంగా ఎవడైనా కొంచెం చీరలమ్మోయ్ అన్నాడు అనుకోండి, బాబు బీరువా నిండా డజన్లు ఉన్నాయి. వెంటనే వాడిని గ్యాగేసి, అయ్యా ఇట్లా అరుగు మీద కూర్చోబెట్టి విప్పు, అదిది ఇదిది అదిది. నువ్వు ఇచ్చిన 1000 రూపాయలు 1500 అయినా ఏం చేస్తావు? క్రిస్మస్ ఎప్పుడుందో తెలుసా? ఇంకా 11 నెలలు ఉంది. ఇప్పుడు కొంటావు. ఎప్పుడు కొంటావు చెప్పాలి? ఎప్పుడు కొంటావమ్మా? ముందుగానే చేస్తాం. చూడండి, అతని లాభాప్రాప్తికి వెలితి కలగకుండా చేస్తుంది. ఓకే, తర్వాత ఆమె గొర్రెబొచ్చును అవిసెసేనరును వెదుకును, తన చేతులారా వాటితో పని చేయను. 14వ వచనం, వర్తకపు వాడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకును. ఆమె చీకటితోనే లేచి, అండర్లైన్ చేసుకోండి, చీకటితోనే లేచి. స్త్రీలారా మీ తలకాయలు వెత్తండి అమ్మా. అందరూ కూడా బాగా కనిపించండి. ఎన్నింటికి లేవాలి మనం? సూర్యుడు ఉదయించిన తర్వాత లేవాలా? సూర్యుడు అస్తమించిన తర్వాత లేవాలా? మిట్ట మధ్యాహ్నంలో లేవాలా? ఎప్పుడు లేవాలి? చెప్పరేంటండి? నేను చెబుతున్నానా బైబిల్ చెప్తుందా? చూడండి ఎన్నో వచనం అది, 15వ వచనం. ఆమె అంటే ఎవరు? ఆమె అంటే నాకు పంచలేయకండి అన్న, స్త్రీలను తెలిసిలే. స్త్రీలలో ఎవరు, ఏ జాతి వాళ్ళు అంటున్నాను నేను. స్త్రీలలో 2 జాతులు చెప్పాను కదా, ఒకరు గుణవంతురాలు, ఒకరు జ్ఞానవంతురాలు, రెండో వాళ్ళు మూర్ఖురాలు. సంగతి చెప్దాం. ముందు జ్ఞానవంతురాలును గుణవంతురాలు కొరకు వివరణ ఇది. కంగారు పడకండి, మూర్ఖురాలు పనులు తర్వాత వస్తాయి. జ్ఞానవంతురాలు గుణవంతురాలు స్త్రీ కోసం మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఆమె అంటే ఎవరు? మీరు చాలా తెలివిగా స్త్రీలండి మీరని మాకు తెలుసు. అదే అందులో ఏ క్యారెక్టర్స్? వెరీ గుడ్. ఇంకోటి గుణవంతురాలు, జ్ఞానవంతురాలు ప్లస్ గుణవంతురాలు. ఈమె ఏం చేస్తుందో తెలుసామా? ఆమె వేకువనే, చెప్పండి ఏమిటంట, చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. భారతం గారు నిద్ర వస్తుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఆమె ఎప్పుడు లెగుస్తుందమ్మా? ఎప్పుడు లేస్తుంది? చీకటితోనే. అంటే ఎప్పుడు లేవాలి మనం ఎప్పుడు లేవాలి చెప్పండి? మనకి కాకులు పిచ్చుకులు కుక్కలు మురిగిదాక మంచం మీద నుంచి కదలం. మనకంటే ఏ ముందు లెగిసిపోతాయండి? జంతువులు లెగిసిపోతాయి, అవునా? ముందుగా జంతువులు లెగిసిపోయి మన ఇంటి అరుగు మీద ఆ ప్రహరీ మీద ఆ గోడ మీద నిలబడి కావ్ కావ్ అరుస్తాయా? అది ఏమంటారు తెలుసా? ఆ భాష అర్థం చెప్తాను మీకు. ఓయ్ నిద్రపోతా లే, ఓయ్ నిద్రపోతా లే, దాని అర్థం. కుక్క అంటది బావ్ అని అర్థం కదా. ఎందుకు అడుతుంది? ఇంకెంతసేపు పడుకుంటావు, లెగో
జంతువులన్నీ మనల్ని లేపుతున్నాయండి. ఏమండి, జ్ఞానవంతురాలు గుణవంతురాలు ఎప్పుడు లెగుస్తారంటే, ఎప్పుడు లెగుస్తారమ్మా? చీకటితోనే లెగిసి ఏం చేస్తారు వాళ్ళు? ఇంటి పనులన్నీ చక్క పెట్టుకుంటారండి. ఏం చేస్తారమ్మా? అమ్మా, మీకు ఈ మాటలు ఎక్కడ దొరకో గుర్తుపెట్టుకోండి. మీకు అద్భుతమైన దేవుడు కృపది. చాలా చక్కటి మీకు అన్ని విషయాలు దేవుడు మీ వెలుపులకి మంచిగా తీసుకొస్తున్నాడు. మీ ముందుకి చక్కటి వివరణ ప్రభు ఇస్తున్నాడు. మీకు అన్ని విషయాలు చక్కటి వివరణతో ప్రభు మీకు అన్ని బయలుపరుస్తున్నాడు. పిల్లరా, మనం ఎప్పుడు లేవాలంటే చీకటితోనే లేవాలి. చీకటితోనే. చాలామంది షాకులు చెప్తారండి, రాత్రి 12 అయ్యిందండి, అందుకే ఉదయాన్నే కళ్ళు తెరవలేదండి. ఈ పనికిమాలిన మాటలు మనం చెప్పకూడదు. అర్థమైందమ్మా? ఎవరు చెప్పకూడదు? ఈ పనికిమాలిన మాటలు మనం చెప్పకూడదు. స్త్రీలారా, మీరు జాగ్రత్త గమనించండి. 1 గంట అయినా 3 అయినా నువ్వు ఆ టైంకు పడుకున్నా నువ్వు కంపల్సరీ వేకువనే లేవాలి. చీకటితోనే లేవాలి. నీ పని అది. ప్రభు నీకు అప్పగించిన బాధ్యత అది. పురుషుడు ఏ కష్టపడి ఏ పని చేసుకుని ఎటెళ్ళి వచ్చినా, వాడి ఇంట్లో పడుకున్నా, ఏ టయానికి లేచినా నీ బాధ్యత ఏంటి? గృహన్యాయకత్వం అంటే ఏంటి? గృహానికి సంబంధించిన హోమ్ డిపార్ట్మెంట్. నువ్వు చెప్పండి, ఎవరి డిపార్ట్మెంటు? నువ్వే రాజువి, నువ్వే మంత్రివి, నీకు నీవే ప్రసలవు, నీకే రాజ్యాధికారం నీ చేతిలోనే సమస్తం ఉంది. కాబట్టి నువ్వు గృహ న్యాయకత్వం చెయ్యాలి అంటే వేకువనే చీకటితోనే లేవాలి. లేచిన వెంటనే ఏం చేయాలండి అమ్మా? పని చేసుకోవాలి. ఏ పని చేసుకుంటావు? చాలామంది ఈ విషయం కూడా చెప్తున్నాను. క్రైస్తవులు కొంత బుద్ధిహీనమైన పని చేస్తారు. కొన్ని క్రమం ఉందండి. ప్రభువుని నమ్ముకున్న మనం చాలా క్రమశిక్షణలు ఉన్నాయి. మనం స్త్రీలారా, మీరు జాగ్రత్తగా వినాలి. పొద్దుట లేచిన వెంటనే మొట్టమొదటి మన పనులు ఏం చేస్తాం చెప్పండి? అబ్బా, ఇది ఖచ్చితంగా చేస్తామంటారా? మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చెయ్యాలి. నువ్వు చీకటితో లెగిస్తేనే నీ పనులు చక్కగా సమర్థించబడతాయి. ఎప్పుడో 7కి లెగిసి ఆ బస్సోడేమో పాయింట్ అని ఆర్నేసినప్పటికి నువ్వు గుడ్డు ఉండాలా చెప్పండి? గెంజి వేసాడు, క్యారేజీ పెట్టాలా, రే లేవరా అని ముంచి నీటిలో ముంచి టిప్పు టప్పు అని ఆ చిక్కెడించుకుని అలా దువ్వి ఇలా దువ్వి పౌడర్ ఏమి అలా రాసి పో అని అప్పు చెప్పేసి వాడికి ఏమో ఏం కోరాడతావో తెలియదు. అందులో ఉప్పు ఉంటుందో సారు ఉంటుందో ఏమీ తెలియదు అనమాట. అంటే నీ హడావిడి ఎలాగుంటుందంటే కింద వెయ్యాలో పైన వెయ్యాలో ఎటు పాడయ్యాలో తెలియదు. చీకటితో లేచే వాళ్ళకి చాలా చక్కగా పనులు చక్కపడతాయండి. చీకటితో లేవాలి. లేచామా, చీకటితో లేచిన వెంటనే మొట్టమొదటి ప్రార్థన చేసుకోవాలి. రెండవది బైబిల్ చదవాలి. మూడవది వాష్రూమ్కి వెళ్ళి చక్కగా మన కాలకృత్యములన్నీ తీర్చుకోవాలి. ఈవెన్ బ్రష్ కూడా చేసేయాలి. ఈవెన్ కుదిరితే చక్కగా స్నానము కూడా చేసేయాలి. తర్వాత చక్కగా నీ ఇల్లు మంచిగా నీట్గా శుభ్రపరచుకుని ఫుడ్ గ్యాస్ కాడికి వెళ్ళి మంచిగా వంట గదిగాడికి వెళ్ళినప్పుడు మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. సుమా, జాగ్రత్తగా వినండి. వంట గది కాడికి వెళ్ళినా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి, ప్రభువా ఈరోజు ఈ వంట గదిలో నేను ఆహారము సిద్ధపరుస్తుండగా ఎటువంటి ప్రమాదము కీడు రాకుండా నీ కృప మాకు ఉంచు. ఇదిగో వండుతున్న ఆహారము ఆరోగ్యము శక్తి బలమును దయచే. ప్రతి విషయములో ప్రార్థనాపూర్వకంగా నువ్వు పని ప్రారంభించాలి. అంతేగాని కొంతమంది లిగిస్తారండి, ఆ పాచి మొఖంతో వెళ్ళిపోతారండి ఆ వంటగడికి, టప్ అని కొడతారు అంతే. ఆ గ్యాస్ అప్పటికి రాత్రి అంతా లీక్ అయిందనుకో బండ పేల్చి వస్తాం. ఏం పేరు చేస్తావు అమ్మా? ఇది నా అబద్ధం కాదండి. సిలిండర్స్ పేలి చచ్చిపోయిన స్త్రీలు ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? తెలుసా? యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేసుకోండి. అయ్యా అవునా కదా? మాట్లాడరేంటండి? తెలుసా మీకు? గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకని ఇవన్నీ జరుగుతున్నాయి? జ్ఞానము కలిగి నువ్వు లేకపోతే అన్ని మిస్టేక్సే జరుగుతాయి. వేకువనే లేవాలి, చీకటితోనే లేవాలి. లేచిన వెంటనే ప్రార్థన పూర్వకంగా బైబిల్ పూర్వకంగా నీ కాలకృత్యములన్నీ తీర్చుకుని ఇంటి పనులని చక్కగా శుభ్రపరచుకుని గ్యాస్ కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని
ఆహారం సిద్ధపరిచి చక్కగా నీ పిల్లలు లేపి స్నానం చేయించి వాడికి బట్టలు వేసి క్యారేజీ సిద్ధపరిచి వాళ్ళకి అప్పగించి బస్సు కాడ అప్పగించే బాధ్యత నీది. ప్రతిరోజు ఇది క్రమశిక్షణతో జరగాలి. రాత్రి అయినప్పటికీ నువ్వు వాళ్ళకి ఆహారం త్వరగా పెట్టి పిల్లలను పడుకోబెట్టి నీ భర్తకి ఏమి కావాలో అన్నీ సమకూర్చి చక్కగా సమర్థించబడి ఉండాలి. నీ రెస్ట్ ఎప్పుడు ఉండాలో తెలుసా అండి? నీ రెస్ట్ ఎప్పుడు ఉండాలో తెలుసా? మధ్యాహ్నము ఒక 1 అవర్ ఉండి తర్వాత అప్పుడు కూడా చక్కగా ప్రార్థన చేసుకుని నీ ఇంటిలో అన్ని పనులు చక్క పెట్టుకోవాలి. ఖాళీగా ఉన్నావా నీ తలలోకి దెయ్యాలు దూరిపోతాయి. ఖాళీగా మొబైల్ పట్టుకున్నావా చీకటి శక్తులు దూరిపోతాయి. ఖాళీగా ఉన్నావా దురాత్మలు దూరిపోయినాయి అనుకో, ఇంట్లో ఏ వస్తువులు నీ మాట వింటాయా? దరిద్రమైన జబ్బు ఎప్పుడు వస్తుందో తెలుసన్నా? ఇంట్లోకి దరిద్రమైన జబ్బు ఎప్పుడు వస్తుందో తెలుసండి? దయ్యాలు ఎప్పుడు ఇంట్లోకి వస్తుందో తెలుసా? చీకటితో లేవకపోతే ఏమొస్తుందంట చెప్పండి. చీకటితో నువ్వు లేవకపోతే ఇంట్లోకి ఏమొస్తుంది? దోపిడిగాడు వచ్చినట్లుగా నీ ఇంటిలోకి దారిద్ర్యం వస్తుంది. నువ్వు ఎంత సంపాదించినా అది ఆశీర్వాదంగా ఉండదు రాయ్. అది ఎంత సంపాదించినా అది నీకు క్షేమముగా ఉండదు. జాగ్రత్తగా వినండి సుమా, నా ప్రియ దేవుని బిడ్డలారా. ఆమె ఎప్పుడు లెగిస్తుందంటమ్మా? వినాలి. ఆమె ఎప్పుడు లెగిస్తుంది? చీకటితోనే లెగిచి ఆ ఇంటి వారికి అందరికి ఏముండుతుందమ్మా? అమ్మా చెప్పాలి, ఏముండుతుందమ్మా? వేకువనే ఉదయాన్నే ఆహారం వండేస్తుంది ఆమె. ఏమండి, పురుషుడు మగవాడు పనికి వెళ్ళి ఆకలితో ఎండవేళ వచ్చినప్పటికీ నీ ఆహారం గ్యాస్ మీద ఉండకూడదు, డైనింగ్ టేబుల్ మీద ఉండాలి. ఎక్కడ ఉండాలి నీ ఆహారం? మాట్లాడరేంటండి? ఎక్కడ ఉండాలమ్మా? డైనింగ్ టేబుల్ మీద ఉండాలా? గ్యాస్ మీద ఉండాలా? డైనింగ్ టేబుల్ మీద ఉండాలి. అంటే అతడు రాగా అతడు పని చేసి కష్టం చేసి ఒకవేళ కూలి పనికి వెళ్ళినా, ఒకవేళ ఉద్యోగమైన, ఒకవేళ వ్యాపారమైన, ఒకవేళ అతడు ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళి తిరిగి వచ్చినప్పటికీ ఆహారం వంట మీద గ్యాస్ మీద ఉండకూడదు, సిద్ధపాటు కలిగి ఉండాలి. వచ్చిన వెంటనే వేడిగా లేకపోతే వేడి చేసి అప్పటికప్పుడు వెంటనే అతడికి వడ్డించి దగ్గర సిద్ధపరచాలే. అది గుణవంతురాలు జ్ఞానవంతురాలు చేసే పని. కొంతమంది వండేస్తారండి, శుభ్రంగా అమ్మగారు మంచం మీద పడుకుంటారు, అయ్యగారు వండుకుని పెట్టుకుని తినాలా? అదిగో గ్యాస్ మీద ఉంది తీసుకుని తిను, అదిగో కిచెన్ రూమ్లో ఉంది వడ్డించుకుని తిను. నో, అది క్రమం కాదు. మనము దగ్గరుండి మన యజమానులకు వడ్డించే ఆ క్రమశిక్షణలోకి రావాలి. అది క్షేమం. అది భార్యగా మనం చేయాల్సిన గృహన్యాయకత్వం. ఏమండి, అర్థమైందా? సరే, ఇక్కడ చూడండి, ఆమె చీకటితోనే లేచి ఆ ఇంటి వారికి భోజనం ఏం చేస్తుందమ్మా? సిద్ధపరుస్తుంది. ముందుగానే ప్రిపరేషన్, సిద్ధపాటు ఆమెకి ఉంటుందండి. ఏముంటుందమ్మా చెప్పాలి, ఏముంటుంది? ఇక్కడ ఆరాధన ఎన్నింటికి? ఇవాళ నోరు విప్పాలి, మీ నోరులు నిజంగా ఏం చెప్పాలో చెప్పండి. ఎన్నింటికండి ఆరాధన? ఎన్నింటికండి? బాబు, నో, ఐ డోంట్ నో సార్, నాకు తెలియదు సార్. ఎంత వెర్రి చూపులు చూస్తున్నారు చెప్పండి. ఎన్నింటికమ్మ ఇక్కడ ఆరాధన? 9 గంటలకి. మీరు ఇంత లేటుగా రావడానికి కారణం ఏంటి? మీరు చెప్పరా? మీరు ఎన్నింటికి లేచారు? చెప్పరా మీరు? చక్కగా కాకులు, పక్షులు, పిచ్చుకలన్నీ అరిసి, కుక్కలు, పందుకొక్కులు అన్నీ అరిసి కేకలేసి లెగ్గొడితే కానీ మీరు లెగ్గలేదు. అయ్యా నిజంగా నేను 4 గంటలకు లేచానయ్యా అన్న వాళ్ళు చేయొద్దండి. అన్న పురుషులు కాదన్నా, స్త్రీల కోసం మాట్లాడుతున్నాను. చెప్పండి, మీరు లెక్కేసుకోవద్దు. పురుషులకు రేపు ఉంటుంది, మనకి వచ్చే వారం. చెప్పాలి, 4 గంటలకు లేచాను, 5 గంటలకు లేచాను, 5 గంటలకు లేచాను, 7 గంటలకు లేచాను, 6 గంటలకు లేచాను. మీరు ఎత్తట్లేదంటే మహాదారుణం. మీరు ఎన్నింటికి లేచారంటే ఇంకా తెలియదు, మీకు టైం తెలియదు అసలు. అందుకే ఆ నచ్చిన టయానికి లెగిచారు కాబట్టే అన్నీ వండుకొని, గుంజుకొని, తుడుచుకుని, అది చేసి ఇది చేసి ఈడ్చుకుని, కాళ్ళంతా ఈడ్చుకుని నడుచుకుని ఇక్కడికి వచ్చినప్పటికీ 10 అయిపోయింది.
చీకటితో లేచేవాళ్ళు ముందుగానే సిద్ధపాటుతో ఉంటారండి. ఆమెకున్న మంచి గుణం ఏంటో తెలుసా? సిద్ధపాటు కలిగిన స్త్రీ. ఆమె సిద్ధపాటుగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా ముందే ప్రిపరేషన్. నీ ఇంట్లో ఒక సిద్ధపాటు కలిగే మనసు నీకు లేకపోతే నీ ఇంట్లో ఏది క్రమశిక్షణగా ఉండవు. ఏమండి, మీరు గమనించారో లేదో, సాయంత్రం చీకటి అవ్వగానే పక్షులు గూటికి చేరిపోతాయి. వాటుకున్న సిద్ధపాటు నీకుండదు, పనికి మొదలు బుద్ధి కాకపోతే. మీరు గమనించారా? ఎక్కడెక్కడో తిరిగిన పక్షులన్నీ ఎక్కడికి వచ్చేస్తాయి తెలుసా? సాయంత్రం వాటి గూటిని వెతుక్కుంటూ వచ్చేస్తాయండి. వాటికి అర్థమవుద్ది చీకటి పడుతుంది, మనం గృహాలకు వెళ్ళిపోవాలని. నీకు కాస్తైన బుద్ధి జ్ఞానం ఉండదు. తెల్లవారుతుంది. చూడండి, అవి పొద్దుటే 4 నుంచే చిక్కు అని పిచ్చుకల సౌండ్తో, కాకుల శబ్దాలతో ఆ చెట్ల మీద నుంచి ఎగురుకుంటూ వాటి ఆహారాల కోసం వెళ్ళిపోతాయండి. ఎంత దూరం వెళ్ళిపోతాయి. వాటికున్న జ్ఞానము కాస్తైనా మనకు లేదే. ఉన్నదా? లేదు కదండి. కేవలం మనం సిద్ధపాటు లేని ఆ పనికి మాలిన తనమే మనకు నాశనం చేస్తుంది. అర్థమవుతుందా ప్రియులారా? వేకువనే లేచే అలవాటుకు మనం రావాలి. చీకటితోనే, ఇంకా చీకటి ఉండగానే. నా చిన్నప్పుడు అండి, మా పెద్దమ్ములు అమ్మమ్మలు అందరూ కూడా చక్కగా ఎన్నింటి లేచేవారమ్మా? చీకటిగా 3ంటికి లైట్లు వెలిగేసేయండి, బయట దీపం బుడ్లు. వాళ్ళు దొరువుల కాడికి వెళ్ళి నీళ్లు ముంచుకుని, ఏమండి, అక్కడెక్కడికి వెళ్ళి పేడ తెచ్చుకుని చక్కగా బిందులో, బకెట్లో, ఆ కుండలో పేడ నీళ్ళు కలుపుకొని వాకల్లో కొట్టుకుని చక్కగా వాళ్ళు ఏం చేసేవారు తెలుసా అండి? మంచిగా పుల్లలు పెట్టి అప్పటికప్పుడే నైటు తెల్లవారు 6 అవుతుంది, 6 అవ్వకముందే కొత్త ఉడుకుతూ ఉంటుందండి. ఏంటిది? అన్నం. అది ఆరోగ్యం అండి. ఆరోగ్యం ఫుడ్ అది. అర్థమైందమ్మా? ఆరోగ్యం ఫుడ్. చక్కగా ఆ పుల్లలతో ఉండబడిన ఫుడ్ ఎంత ఆరోగ్యం అండి? ఆరోగ్యమే కదా. రాయ్ కూర్చో. ఆరోగ్యమే కదా అది. ఉదయాన్నే పాపం వాళ్ళు స్నానం చేసేవారు. 7ంటికి కొడవళ్ళు ఇచ్చుకొని పనికి వెళ్ళిపోయేవారండి. వెళ్ళేవారా? 7ంటికి చిన్న టిఫినీ కర్రలు ఇచ్చుకుని భార్యాభర్తలు చక్కగా నడుచుకుంటూ పొలాల గట్లంపడి వెళ్ళిపోతూ ఉండేవారండి. వాళ్ళు సాయంత్రం చక్కగా చీకటి అవుతుండగా 6, 5ంటికి, 7ంటికి, చక్కగా 8ంటికి కొంతమంది నడుచుకుంటూ ఇంటికి వచ్చి వంట వండుకొని మరలా తిని పడుకునేవారండి. ఇది వాళ్ళకి ఏ జబ్బులు లేవు ప్రియులరా, ఏ జబ్బులు లేవు, ఏ బలహీనతలు లేవు, ఏ షుగర్ బీపీలు లేవు, ఎటువంటి రోగాలు వాళ్ళకి లేవు. నువ్వు లేటుగా లెగిస్తే దరిద్రమైన జబ్బులు నీ ఒంటి మీద ఉంటాయి. నో డౌట్ దాంట్లో. క్లారిటీ. నీ బద్ధకం ఒక జబ్బులో తయారవుద్ది, నీ బలహీనత దరిద్రంగా తయారవుద్ది. నువ్వు ఎప్పుడైతే నిద్రమత్తు నీ ఇంట్లో ప్రతిసారి చూపిస్తావో అదే నీకు ఒక భయంకరమైన రోగం. ఏమంటే ఇంకో మాట చెప్తాను వినండి. క్రైస్తవులు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్చుకోవాలండి. ఏంటి చెప్పనా? మన కంటి మీద కునుకు వస్తేనే పడుకోవాలండి. మనం గుర్తుపెట్టుకోండి, మన కంటి మీద మన రెప్పలు నిద్రపోవడానికి మత్తుగా సిద్ధపాటు కలిగితేనే మంచం ఎక్కి పడుకోవాలి. పడుకోవడానికి వెళ్ళకూడదు మనం. అది క్రమం కాదు. అది పురుషులైనా స్త్రీలైనా గుర్తుపెట్టుకోండి. నీ కళ్ళు భారంగా అనిపిస్తే, నీ రెప్పలు బతిమాలితే, పడుకోరా బాబు, సుఖం చేయరా బాబు అని నిన్ను బతిమాలితే వెళ్ళి మంచం మీద పడుకోవాలి. కానీ పీకల దాకా ముక్కు దాకా తినేసి ఒళ్ళేమో కదలలేక, అటు కదలలేక, ఇటు కదలలేక వెళ్ళి పడుకుంటాం. ఏమండి, ఆ మంచం మీద దొల్లి ఆ మొబైల్ ఇచ్చుకుని ఇటు చూసి అటు చూసి అలాగిలా తిరిగి ఎప్పుడో ఆ నిద్రలో ఆ మొబైల్ అలా పాడేసి అప్పుడు నిద్రకపోతాం. ఇది శ్రేష్టమైన నిద్రేనా? చెప్పాలి, ఇది శ్రేష్టమైన నిద్రేనా? పాపం బోరీగా ఉందా? ఎవరైనా ఆయన మమ్మల్ని ఈ స్త్రీ చేస్తున్నాడు రా బాబు ఇవ్వాలనుకుంటున్నారా? నిజమా కాదు? ఇవన్నీ నిజమా కాదా? చూడండి, నా చిన్న వయసులో వీళ్ళంత బుట్టాగల్లో ఉన్నప్పుడు వాళ్ళు చక్కగానండి, నేను ఎప్పుడు మేము 7 దాకా పడుకోవడం ఎరగమండి. మా పిల్లలు 7 దాకా కదా, 6 దాకా పడుకోవటం ఎప్పుడు ఎరగం మేము. ఏమ్మా,
అందరూ ఎంత చిన్నపిల్లలైనా మేము ఎన్నింటి లేచిపోవడం తెలుసా? 5:30, 6 అవుతే అసలు ఆటోమేటిక్గా మేము సముద్రం అంచుకు వెళ్ళిపోయేవాళ్ళం చిన్న పిల్లలు. ఎందుకని? మా కళ్ళల్లో అంత సమృద్ధమైన నిద్ర ఉండేదండి. నిద్ర, టీవీ లేదు, మొబైల్ లేవు, ఏ చెత్త లేదు, ఏ చదారం లేదు. మనస్ఫూర్తిగా సాయంత్రం నైటు పెందలగాడే 9ంటికి తినేసి పడుకునేవాళ్ళం. పొద్దుటే 5ంటికి 6ంటికి లేచిపోయేవాళ్ళం. ఇప్పుడు లేమ్మనండి విండి, మమ్మీ కాసేపు కళ్ళు తెరవట్లేదు అంటామా లేదా? నేను వెళ్ళా స్కూల్కి. వాడు అంటున్నాడంటే దానికి కారణాలు ఎవరు? వాళ్ళు అంటున్నారంటే కారణాలు ఎవరు? మీరే. పిల్లలు సరిగా నిద్రపోకుండా, వాళ్ళకి నిద్ర సరిపోయేంత నిద్ర లేకుండా చేస్తున్నారంటే మీరే. స్త్రీలారా, మీరే చేస్తున్న పనులవి. మీకు క్రమశిక్షణ లేదు, మీకు సిద్ధపాటు మనసు లేదు, మీకు ఒక ప్లాన్ లేదు, ఒక సిద్ధపాటు లేదు మీకు. పొద్దుటి పూట స్కూల్ పిల్లలు వెళ్ళాలి అంటే పొద్దుటే ఏం చేయాలి? ముందుగానే రాత్రిపూట ఏ కూర వండాలో సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వేం చేస్తావు తెలుసా? పొద్దుటి పూట అరే వంకాయలు లేవురా, అరే బెండకాయలు లేవురా, ఏ వంటవరా అని అడుగుతావు వాడి దగ్గరికి వెళ్ళి. తలమాసిన ఆలోచన. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతావు, ఒరే బాబా ఆ కూరగాయ లేదు, ఈ కూరగాయ లేదు, ఏం వంటవరా అంటే వాడేం చెప్తాడు? నిద్రమత్తులో వండే ఈ చికెన్ అంటాడు అంతే. చాలా క్రమాలు ఉన్నాయండి, చాలా క్రమశిక్షణ ఉంది మనకి. స్కూల్ పిల్లలకి చక్కగా వాళ్ళు స్కూల్కి వెళ్ళినంత వరకు గుర్తుపెట్టుకోండి, ఏ ఎన్వి కానీ వండొద్దు వాళ్ళకి. ఎన్వి ఐటమ్ వండొద్దు, ఓన్లీ వెజిటేబుల్ వండాలి వాళ్ళకి. స్కూల్స్కి వెళ్ళినప్పుడు పిల్లలకి వెజిటేబుల్, వాళ్ళకి చికెన్ కానీ ఎన్వి కానీ ఏదైనా సరే ఇంటికాడే వాళ్ళకి పెట్టాలి. ప్రయాణాలు చేస్తే బిడ్డలకు పెట్టద్దు, అది ఆరోగ్యానికి క్షేమం కాదు. వాళ్ళకి ఎప్పుడు కూడా కాయగూరల ఫుడ్తో పంపించండి పిల్లల్ని, క్షేమం. కొంతమంది రాత్రులు వండిన ఫుడ్ పొద్దుటిపూట పెట్టేస్తారండి, అలా కూడా చేయొద్దు. ఇది నీ బద్ధహీనమైన భారం. ఇది ఇలాంటి పిచ్చి వేషాలు వేయొద్దు, పిల్లల ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. ఒక్క కాన్సెప్ట్లో ఎన్ని విషయాలు ఉన్నాయన్నా, ఊరినట్టు వస్తున్నాయి అన్నీ. స్తోత్రం చెప్పండి దేవునికి. బయటపడిపోతున్నాయి నిజాలన్నీ, బయటికి మనకి వస్తున్నాయి లేవా? మనం చేసిన మిస్టేక్స్ అన్నీ దేవుడు చూపిస్తున్నాడా బయటికి? ఎంతమంది అయ్యా నిజమేనయ్యా ఇది మాలో కూడా జరుగుతుందన్న వాళ్ళు ఒప్పుకొని మీ చేతులు ఎత్తండి. మీరు ఎత్తుతారా? దొంగలని తెలియదు దేవుడికి. ఒప్పుకుంటారే చూడండి, ఎత్తండి. అయ్యా నిజమేనయ్యా ఇలాంటి పనులు నేను చేస్తున్నాను అన్న వాళ్ళు ఎత్తండి. ఎత్తరు, ఆయన అందరూ చేస్తున్నారని ఒప్పుకుంటున్నారు. భలే భలే దొరికేస్తారండి మీరు, చాలా క్షేమంగా దొరికేస్తారు పిల్లరా. ఆమె సిద్ధపాటు కలిగిన స్త్రీ. పిల్లలకి ఏ ఆహారం పెట్టాలో రాత్రిపూటే సిద్ధపాటు కలిగి ఉండాలి. వాళ్ళు హోంవర్క్లు మంచిగా దగ్గరుండి మన బాధ్యత వహించాలి. వినపడుతుందమ్మా? చక్కగా వాళ్ళ దగ్గర కూర్చొని ప్రార్థన చేయించాలి, పాటలు నేర్పించాలి, వాళ్ళకి పాటలు నేర్పించాలి. చేస్తున్నారా? ఇవి చేస్తున్నావా? చేయట్లేదు, అందుకే దేశదిమ్మర్లో సైకిల్ వేసి తిరుగుతున్నాడు వాడు. స్కూలు 4 నుంచి వీళ్ళు ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని హోంవర్క్ చేయించి చక్కగా నువ్వు సిద్ధపాటు ఉంటావా? వాళ్ళు వస్తే కానీ నీ కళ్ళు మంచం మీద తేలావు. వచ్చారేంట్రా, బ్యాగులు పాడేయండి, పండే రోడ్ల మీదకి పండే. అప్పుడు తోసి ఆ ఊపిరాడకుండా పొలంలో తోసి అది పొగొచ్చేసి అనువుది ఆ పొయ్యి కూడా అరిగిపోతాం. అది 7వ దేశదిమ్మరికి ఊరంతా తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి మమ్మే ఆకలేసేస్తుంది అన్నం పెట్టంటే ఉడకలేదు, ఆగల ఏదో సచ్చినోడు అగడాగు. ఇవే కదా మనం చేసిన పనులు, అవునా కదా? ఇన్ క్లారిటీ అండి. దేవుడు అబద్ధమాట, మనలో ఉన్న నిజ సత్యాలు బయటికి తీసేవాడే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన మిస్టేక్స్ అన్నీ బయటికి తీస్తాడు తీడా. ఏమ్మా మీకు అర్థమైందా? ఈ విషయాలు మీకు కామెడీగా ఉండడానికి చెప్పట్లేదు, ఇవి మీరు జాగ్రత్తగా పాటించుకోవాలని దేవుడు వివరిస్తున్నాడు మీకు. అర్థమైందండి? జ్ఞానవంతురాలిగా, గుణవంతురాలిగా మీ ఇల్లు కట్టుకోవాలి. మీరు జాగ్రత్తగా కట్టుకోవాలి.
ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? మీరు ఎలాంటి వాళ్ళో తెలుసా? బహు బలహీనులు మీరు. ఎలాంటి వాళ్ళండి? బహు బలహీనులు. చెప్పాలి ఎలాంటి వాళ్ళమ్మా? కొంతమందికి వెండి బంగారాలు ఇవ్వనవసరం లేదండి. కొంతమందికి వెండి బంగారాలు అవసరం లేదు. బఠానీలు ఇస్తే వాడు మాట నమ్ముతారు మీరు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. చెవులున్న వాళ్ళు మరింత స్తోత్రం చెప్పండి. బంగారం ఇస్తే మీరు నమ్మరండి, బఠానీలు ఇచ్చినోడు మాట వింటారు. అర్థమైందా? అర్థమైందా? ఎంత వీక్నెస్ పాయింట్స్ అండి. పిల్లరా గుర్తుపెట్టుకోండి. ఆమె ఎటువంటిదంటే తర్వాత తన పనికెత్తులకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకును. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయను. 18 తన వ్యాపార లాభము అనుభవించే తెలుసుకును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకును. తన వేళ్లతో కుదురు పట్టుకుని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును. దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగలనని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్షణ వర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణసులు. ఆమె పెనిమిడి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవని యొద్ద పేరుగొనిన వాడయుండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును. నడికట్లు వర్తకులకు అమ్మును. ఇన్ని విషయాలు ఉన్నాయి కదా, ఇవన్నీ వివరించాలంటే మరలా సాయంత్రం మనకు 6 అయిపోద్ది. 6 కాడి నుంచి దూతమ్మ గారి ఇంట్లో ప్రార్థన పెట్టాలనే ఆ ప్రార్థన కంటిన్యూగా ఇక్కడే నడిచేస్తుంది. అంత భారమైన పరిస్థితి మనకు వద్దు, కానీ కాస్త క్లుప్తమైన వివరణ చేస్తాను. ఏమండి నిజంగా చెప్పండి, ఒక మాట చెప్తున్నాను మిమ్మల్ని. పిల్లరా వినండి, నా ముఖం చూడండి. చూడాలి, ఇటు చూడాలి, మీరు చక్కగా చూడాలి. అయ్యా మేము ఏ పనికి వెళ్ళట్లేదండి, ఇంటికాడ ఉంటున్నాను అన్నవాళ్ళు చేయొద్దండి. అసలు ఎక్కడ బయటికి వెళ్ళట్లేదండి, మేము ఇంటికాడ ఉంటున్నాం అన్నవాళ్ళు స్తోత్రం, మీరు చాలా మంచోళ్ళు అనమాట. ఏమండి చాలా మంచోళ్ళు. ఇంటికాడ ఉండి మీరు ఏం చేస్తున్నారు? ఇది నా ప్రశ్న. నవ్వుతున్నారేంటమ్మా? ఇంటికాడ ఉండి ఏం చేస్తున్నారంటే ప్రశ్న తప్పమ్మా. ఇంటి దగ్గర ఉండి మీరు ఏం చేస్తున్నారు అంటే నవ్వుతున్నారేంటి? ఇంటికాడ సంపాదన లేదా? పోనీ మీ యజమానులు బయటికి పని పంపించడం ఇష్టం లేదనుకోండి, చాలా సంతోషం, దేవుని వందనాలు. మీ యజమానులే మిమ్మల్ని పోషిస్తున్నారంటే మహా సంతోషం. అయితే మరి మీరేం చేస్తున్నారు ఇంటికాడ ఉండి? ఇంటికాడ ఏం చేస్తున్నారండి? అక్కడ ఏమనుందండి? సరిగ్గా చదవండి, 18వ వచనం. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె దీపము ఆరిపోదు అంటే అర్థం ఏంటి అమ్మా? ఏం ఆరిపోదన్నా? దీపము ఆరిపోదంటే ఏంటి? ప్రార్థన ఎప్పుడు ఆగదు. మీరు ఇంటికాడ ఉన్నారు కదా, ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు ఇంట్లో ఏం చేయాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 చెయ్యాలి. మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా. వింటున్నారా? పాపం మీకు దేవుడు కృప ఏంటో తెలుసా అన్న? మగోళ్ళకో ఫోను, ఆడోళ్ళకో ఫోను, భర్తలకు ఫోన్లే, భార్యలకు కూడా ఫోన్లే. టైంపాస్ ఏమని అన్నాం అనుకోండి, ఇంటికాడ ఖాళీగా ఉంటారు కదండి, కాస్త ఫోన్ కొనాలండి వాళ్ళకి, ఏం చేస్తాం, పాపం వాళ్ళు బోరుగా ఉండడం మంచిది కాదు కదా అని ఫోన్లు. ఈ ఫోన్లు అయితే ఇంటికాడ ఎప్పుడైతే ఇస్తామో అడ్డమైన పనికిమాలి విషయాలన్నీ ఎవరికి చేస్తారు తెలుసా? ఎవరెవరికో బోరవుతారండి. అంటే నా పాయింట్ ఏంటంటే, మీకు ఫోన్ ఇవ్వడం తప్పు కాదు, ఫోన్ ఉండాలి, మీ అవసరాల కొరకు ఉండాలి, కానీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు జ్ఞానం ఉండాలి. నా పాయింట్ అర్థమైందా మీకు? ఫోన్ ఉండాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో మీకు జ్ఞానం ఉండాలి, దాన్ని మీరు జాగ్రత్తగా వాడుకునే పద్ధతి ఉండాలి. ఈ ఫోన్ ఉంది కదా అని చెప్పి దాని దగ్గరే కూర్చుకొని మీ ఇంట్లో పనులన్నీ వ్యర్థముగా అక్కడక్కడ పారేసి అలా వదిలేసి
కాస్తైన బాధ్యత ఏమాత్రం లేకుండా మీరు ఇంట్లో మీ కాలాన్ని గడిపేస్తే మీ అంత సోమరిపోతులు ఇంకెవ్వరు భూమి మీద ఉండరండి, ఉండరు. మీకు పని లేని వాళ్ళు జాగ్రత్తగా వినండి. పని ఉన్నవాళ్ళు పని లేని వాళ్ళు అయినా సరే ఈ మాట చెప్తున్నాను జాగ్రత్తగా. మీ ఇంటిలో మీకు మీ దృష్టికి కానీ ఇతరుల దృష్టికి కానీ ఒక్క పని కూడా వెలితి కనపడకూడదు. ఒక్క పని కూడా వెలితి కనపడకూడదు. వెలితి కనపడకూడదు అంటే నీ ఇంటిలో బూజును బట్టి చెప్తానండి నేను. ఒక ఇంట్లోకి వెళ్తాను నేను, ఆ ఇంట్లో బూజు ఉందనుకో, ఆ ఇంటి వ్యక్తి ఎంత పనికి మాలిన వ్యక్తి అనుకుంటాను నేను. ఈవెన్ మా పాస్టర్ అమ్మగారితో సైతం ఖచ్చితంగా చెప్తా. ఒక స్త్రీగా నువ్వు నీ ఇంట్లో ప్రతి వస్తువు శుభ్రత వహించి ఉండాలి. ఏమై ఉండాలన్నా? శుభ్రత వహించి ఉండాలి. కొంతమంది బాత్రూముల్లోకి వెళ్ళి చూడాలి, ఆ బాత్రూమ్లు ఎంత నీట్గా ఉంటాయన్నా, ఏకంగా అసలు పడుకున్నట్టుగా ఉంటాయి. ఉంటాయా లేదా? ఏమండి? పాపం వాళ్ళ చేతులు నడుము వంగుతుందో లేదో కూడా తెలియదన్నా, ఆ బాత్రూమ్ సరిగ్గా కడగటం కూడా కొంతమంది కూడా ఆ బాత్రూంలో గారట్టేసి మసట్టేసి కాస్తైనా క్లీన్గా ఒక్కటి కూడా ఉండవు. నీ పనితనం అక్కడ తెలిసిపోద్ది. ఏది మన ఇంట్లో ఏ వస్తువు వెలితి కనబడకూడదు. అది వస్తువులైనా, అది ఇంటి శుభ్రత అయినా, ప్రతి వస్తువు అయినా, అది దుప్పటలైనా, ఏవైనా సరే అవి పరిపూర్ణమైన ఫ్రెష్, పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. నువ్వు అలాగుండాలి, నీ వస్తువులు కూడా అలాగుండాలి. గొప్ప విషయం ఏంటో తెలుసా? మనం కనపడతాం కానీ మన ఇంట్లో వస్తువులు కనపడవు. ఏమండి? నేను చెప్పాను, చాలామంది వాష్రూమ్స్కి వెళితే ఆ వాష్రూమ్స్ ఎలా ఉంటాయండి? క్లీన్ కూడా చేసుకోరండి. వాళ్ళకి ఎంత బద్ధకం చూడండి. ఆ సమయాన్ని కేటాయించుకోరండి. పిల్లలు స్కూల్ అయిపోయినాయి, స్కూల్ పంపించేసాం, వెళ్ళిపోయిన వెంటనే ఇంట్లో ఏ పని ఉంది ఆ పని చేసుకోవాలన్న ఆలోచన నీకు ఉండదు. సాతాను నిన్ను ఎక్కడ దొంగిలిస్తాడో తెలుసా? సాతాను నిన్ను ఎక్కడ మోసం చేస్తాడో తెలుసా? 2 విషయాల్లో మోసం చేసేస్తాడు. నువ్వు ఖాళీగా ఉండి పడుకుంటే నిన్ను మోసం చేస్తాడు సాతానుగాడు. నువ్వు ఖాళీగా ఉండి ఇంట్లో పడుకుంటే ఎదవ చెత్త విషయాలన్నీ నీ మైండ్కి జ్ఞాపకం చేస్తాడు. 2వ విషయం ఏంటో తెలుసా? మొబైల్ చూస్తే ఎవరితో మాట్లాడంటాడు, లేకపోతే ఎవరితోనూ ముచ్చట్లు పెట్టంటాడు. ఇలాంటి విషయాలన్నీ నిన్ను పాడు చేస్తాడు. స్త్రీలారా, బహు జాగ్రత్త సుమ. బహు బలహీనమైన ఘటమని ఎరిగిన వారు మీరు. తెలుసా? అవ్వ మొదటి మోసపోయిందా? ఆదాము మొదటి మోసపోయాడా? ఎవరు మోసపోయారండి? మొట్టమొదటిగా ఎవరు మోసపోయారు? స్త్రీలు మోసపోయారు. ఆమె స్త్రీ బహుబలహీనమైన ఘటం అంటాడు పేతురు. బహుబలహీనమైన ఘటం ఈజ్ టెంప్టింగ్ క్యారెక్టర్ ఫర్ యూ. నువ్వు చాలా సున్నితమైన వ్యక్తివి. అర్థమైందా మీకు? ఎవరండి? సున్నితమైన వ్యక్తివి. నీ షెడ్యూల్ ఏంటి? ప్రతిరోజు నీ షెడ్యూల్ ఏంటి? షెడ్యూల్ లేకుండా నువ్వు పని చేస్తే అపవాది నీ దగ్గరకు వస్తాడు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. సింపుల్గా నీ మైండ్ సెట్ని దొంగిలించేస్తాడు వాడు. మీ ఆయన కోపడ్డా? మీ ఆయన నిన్ను కొట్టాడా? మీ ఆయన నిన్ను అవమానపరిచాడా? మీ ఆయన నిన్ను గాయపరిచాడా? మీ ఆయన నిన్ను ఇదన్నాడా అదన్నాడా? నువ్వు అలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని మంచం మీద నువ్వు పడుకున్నప్పుడు ఆలోచనలు ఇస్తాడు వాడు. నేను పడుకోవద్దని నేను అన్నమ్మా, పడుకోవాలి. కానీ ఎప్పుడు తెలుసా? నీ కళ్ళు భారం కలిగి ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు మన శరీరానికి సుఖం ఇవ్వాలండి. అర్థమైందా పిల్లరా? వింటున్నారా? మీరు ఖాళీగా ఉండే మైండ్ తెచ్చుకోవద్దు. మంచం మీద పడుకుని కొంతమంది మొబైల్ పట్టుకుంటూ వాళ్ళ కాలాన్ని గడుపుతారండి. అలా గడపద్దు. మీ ఇంట్లో ఏది కొదువైందో ఇల్లు శుభ్రం చేసుకోవటం, వస్తువులు శుభ్రం చేసుకోవటం, పనిముట్లు శుభ్రం పరుచుకోవటం, ప్రతిరోజు ఏదో ఒక పని శుభ్రంగా ఉండాలి. ఏ చుట్టం వచ్చినా నీ ఇంటిలో కూర్చున్నప్పటికీ అబ్బా ఈవిడ ఇల్లు ఎంత అద్భుతంగా ఉంటుందిరా, ఎంత సువాసనగా ఉంటుంది, ఈమె ఇల్లు ఎంత చక్కగా ఉంటుంది అని చెప్పగలిగిన వారుగా ఉండాలి.
నేను మీ ఇంట్లోకి వస్తున్నాను కదా, వస్తున్నానా? మీ ఇళ్ళకి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని పరిశీలిస్తాను, మీకు తెలుసో తెలీదో. నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి, మీకు కనపడనంతే. అన్నీ అబ్జర్వేషన్ చేస్తా. మీరు ఏం చేస్తున్నారో సడన్ సర్ప్రైజ్గా వస్తూ ఉంటాను నేను మీ దగ్గరికి. వస్తానా రానా? వస్తున్నానా లేదా? 2 శనివారాలకు ఒకసారి మీ గృహాల దర్శనానికి వస్తున్నాను, గమనిస్తున్నారా? వస్తున్నాను లేదా? నెలకి 2 సార్లుగా మీ గృహాలు దర్శించడానికి వస్తున్నాను. అది ఏ టైంలో వస్తానో కూడా తెలియదు. కావాలని మధ్యాహ్న కాలం చూడకు కూడా వస్తున్నాను నేను, మీకు గమనించండి. ఎందుకు వస్తున్నాను అనుకుంటున్నారు? మీరు ఏం చేస్తారా అని. అప్పటికి కళ్ళు నూరుకోండి, పాస్టర్ గారు వందనాలండి, మంచిది తాగుతారా, టీ తాగుతారా? సరే, నేను పడుకోద్దని మీకు చెప్పను, కాకపోతే మనము సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఓకే, ఇక్కడ ఆమెకున్న మంచి లక్షణం ఏంటంటే, బాబు విన్నారా? ఆమెకి మంచి లక్షణం ఏంటంటే ఆమె ప్రార్థనాపరురాలు. ఆమె దీపం ఆరిపోదు. మధ్యాహ్నం సమయం ఉందనుకోండి, మోకాళ్ళ మీద కూర్చుని కాస్త పాట పాడుకుని ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండండి. ఎంతమంది చేస్తున్నారమ్మా మధ్యాహ్న కాలంలో ప్రార్థన? దానియేలు వల్ల మీరు ప్రార్థన చేస్తున్న వాళ్ళు చేయొద్దండి, ఎత్తరు. ఇదొక గొప్ప రోగం, ఏదైనా ఎత్తరు. చెప్పరేంటండి ఏమా? అంతేనా? ఎత్తాం, చెప్పాలి గట్టిగా. మాట్లాడరేంటండి? మధ్యాహ్న కాలం ప్రార్థన చేస్తున్నారా అన్న? చెప్పండి, చేస్తున్నారా వీళ్ళు? నన్ను అడిగితే వింటాయి గారు, బాబు మీకు దండం పెడతా నాయన, నా ఇంట్లో సమస్య నాదైతే ఇతరుల విషయాలు నాకు ఎందుకు సామే? ప్రార్థన చేస్తున్నామా లేదా చెప్పండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మధ్యాహ్న కాల సమయంలో మీరు ఖాళీగా ఉంటే ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయాలి. మీ ఇంటి యజమానుల కొరకు ప్రార్థన చేయాలి. మీ పిల్లల స్కూల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. మీ ఇంటి అత్తింటి వారు, నీ బంధువులు, స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తుతించి ఆరాధించి పడుకో, బైబిల్ చదువుకో, పాటలు నేర్చుకో, చక్కగా దైవికమైన వాటి మీద నువ్వు దృష్టి పెట్టు. అంతేగాని నీ ఇంట్లో పని లేకుండా పిల్లలు పంపించేసాను అమ్మయ్యా, ఇక నాకే పని లేదు, ఆహా శుభ్రంగా పడుకోవడమే, కేటాయించుకొని శుభ్రంగా పడుకున్నాం అనుకోండి, దారిద్ర్యము, బద్ధకం, దరిద్రం అంతా మన ఇంట్లోకి వస్తుంది. పిల్లలను పంపించిన వెంటనే మనం ఏం చేయాలి? మన పనులన్నీ చక్క పెట్టేసుకుని చక్కగా ఏ పనులు ఉన్నాయో, ఏమైతే ఉన్నావో అన్నీ చక్కగా సమర్థించుకోవాలి. అమ్మా వినపడుతుందా? చెప్పాలి, వినపడుతుందా? అది మీ పురుషులు మీ యజమానులు ఉంటారు కదా, ఏమే ఈ బట్ట గుంజలేదా అమ్మాయి, ఏంటిదంతా అనే ప్రశ్న వేయకూడదు. వాళ్ళు వెయ్యకుండా మీరు ఉండాలి. ఉంటారా ఉండరా? పాస్టర్ గారు రోబో కూడా ఇలా చేయదండి, రోబోట్ కూడా ఇలా చేయదండి బాబు, మీ క్రమశిక్షణ ఏంటో నాకేం అర్థం కాదు. ఉండాలా లేదా? చెప్పరేంటండి? ఉండాలి. ఓకేనా? సరే, ఇక మనం ఆఖరి విషయాలకు వెళ్ళిపోదాం. త్వరగా చూడండి. ఇక ఇప్పుడు మనం ఏ సబ్జెక్ట్లో ఉన్నాం? జ్ఞానవంతురాల్లోనే ఉన్నాం. మరి మూర్ఖురాల సంగతి ఏంటి? తర్వాత 26వ వచనం, 25 నుంచి చదువు. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. అమ్మ ఇక్కడ చూడండి, అండర్లైన్ చేసుకోండి. బలము ఘనతయు ఆమెకు వస్త్రాలంట. అందమైన బట్టలు ఆమెకి ఏమై ఉంటాయంట? ఆమె బలమే ఆమెకు వస్త్రం, ఆమె ఘనతే ఆమెకి వస్త్రం. అర్థమైందా అమ్మా? అర్థమవుతుందా? ఓ ఖరీదైన వస్త్రం కట్టేసుకుంటే ఘనత మనకు వస్తుందా? చెప్పాలి.
బంగారు ఆభరణములన్నీ ధరించేసుకుని, ఓ ఖరీదైన వస్త్రము మనం ధరించేసుకుని మనం పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి తిరిగేస్తే మనకు ఘనత వస్తుందా? చెప్పాలి. బైబిల్లో ఇంకో మాట ఉంది, వివేకము లేని సుందర స్త్రీ దేనితో సమానం అంట? పంది ముక్కు ఎప్పుడన్నా మీరు పోల్చుకోండి. అమ్మా, ఇంగ్లీష్లో ఏమంటారు తల్లి? పిగ్ నోసా? చెప్పరా? ఒక్కసారి మనం పెట్టుకుందాం పంది ముక్కుని. వివేకము లేని సుందర స్త్రీ అంట. యువర్ బ్యూటిఫుల్ లేడీ, బట్ నీకు వివేకము లేకపోతే దేనితో సమానం? వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న కమ్ము వంటిదంట. ముక్కుకున్న పంది ముక్కుకి ఏముంటుందంటమ్మా? ముక్కు కుడక. ముక్కు కుడకతో సమానం. మనకిక్కడ అందము, వైడూరం, ఆభరణాలు ప్రాముఖ్యం కాదు, మన క్యారెక్టర్ ప్రాముఖ్యం, మన మనస్తత్వం ప్రాముఖ్యం. నీ అత్తింటి వారే చెప్పాలి. ఏమని చెప్పాలి తెలుసా? మా కోడలు నిప్పండి, మా కోడలు మంచి అద్భుతమైన స్త్రీ, మా కోడలు చక్కగా మమ్మల్ని బాగా చూస్తుందండి, ఆమె కోడలు కదండి, మా ఇంటి పుట్టింటి బిడ్డ అని చెప్పగలగాలి. మీరు ఎలా చూస్తున్నారు తెలుసా? పంచభూతాలు మొత్తం కూలిపోయిన మాట అత్తగారులు చెప్పరండి అన్నట్టుగా చూస్తున్నారు. అంతేనా? పంచభూతాలు కూలిపోయిన మాట అసలు ఎప్పుడు చెప్పరండి అత్తగారులు. చెప్తారా? చెప్పేవారుగా ఉన్నారా? బైబిల్లో లేరా? ఏం మీ ఎదురుగా రూతు కనపడట్లేదా? రూతు కనపడట్లేదా లేదా? చెప్పండి, రూతు ఉందా? ఏమా, రూతు ఉంది కదా. కోడలకు ఘనత వహించిన ఒక కోడలుగా ఉంది కదా. అత్తగారికి ఘనత వహించిన కోడలుగా కనబడుతుందా లేదా? కనబడుతుందా లేదా? ఆమె అద్భుతమైన జ్ఞానవంతురాలిగా, అద్భుతమైన గుణవంతురాలిగా, అద్భుతమైన సౌందర్యము కలిగిన స్త్రీగా. సౌందర్యం అంటే అందచందాలు కాదు, జ్ఞానములో, వివేకములో, బలములో, కష్టపడములో, ఆమె పోషించడములో, అన్ని విషయములో ఘనత వహించిన స్త్రీగా ఉంది రూతు. అత్తగారితో ఏం చెప్తుంది? అత్తయ్యా, నువ్వు ఇంటికాడే ఉండు, నువ్వు ముసలిదానివి, నువ్వు కష్టపడలేవు, నీకు నాకు బయటకు కష్టపడి పని చేసుకుని కాస్త ఆహారం తీసుకొస్తా, నువ్వు ఇంటనే ఉండు అని చెప్పిన కోడళ్ళు ఉన్నారా? ఉన్నారా? పాపం అత్తగారులు మురిసిపోతున్నారండి. అత్తగారులు మురిసిపోతున్నారు. అత్తగారులు కోడళ్ళు అంటుంటా ఉంటే ఉన్నారా అండి? ఉన్నారా? అలాగా లేరు కదా. మన మనస్సాక్షి అబద్ధం ఆడదు కదా. అబద్ధం ఆడుతుందా? అత్తయ్య, నువ్వు వండుకోలేవులే, మేమే వండుతాం, మాతో కలిసి ఒక ముద్ద తిను అని కోడళ్ళు ఉన్నారా? పాపం యజమానుడికి తెలియదండి. ఒక మాట చెప్తాను వినండి. కొడుకు ఎప్పుడు తల్లి మీద ఆశ ఉంటుందండి. కొడుకు ఎప్పుడు అమ్మకో ముద్ద పెట్టాలి, అమ్మకు కాస్త ఏదైనా పట్టుకెళ్ళి పెట్టాలి అని ఉంటుందండి. నాశనం చేసేది ఎవరు తెలుసా? పెట్టనివ్వకుండా పాడు చేసేది ఎవరండి? మాట్లాడరేంటండి? కోడళ్ళే కదండి. ఏమ్మా, కోడల్లా కదా? పెడతావులే అత్తమాను. ఎవడు వండుతాడు గ్యాస్ కాడుండి? ఎవడు ఉతుకుతాడు బట్టలు? ఎవడు చేస్తాడు ఆ పని? ఆవిడ అత్వాను బట్టల్లో పాస్కి పోసుకుంటుంది, అత్వాను బట్టల్లో బాత్రూమ్కి వెళ్ళిపోద్ది, అత్వాను అది చేస్తుంది. బాబాయ్, నేను చేయనా పని అంటున్నావా? అలాగున్నావా నువ్వు? అలాగుండడం తప్పేమి లేదనుకుని నువ్వు అనుకుంటున్నావా? కానీ గొప్ప విషయం చెప్పనా? నువ్వు ఏం విత్తుతావో చెప్పాలి. నువ్వు ఎలా నడుచుకుంటావో రేపొద్దు నీకు పుట్టిన పిల్లలు కోడళ్ళు వస్తారు కదండి, ఆమె మీద నీకు డబల్ ఇస్త్రీ చేస్తారు వాళ్ళు. ఒక ఇస్త్రీ కాదు, ఎన్ని స్త్రీలమ్మా చెప్పాలి? ఎన్ని స్త్రీలు? డబల్ ఇస్త్రీలు చేస్తారు. 2 ఐరన్ బాక్సులు తోముతారు నిన్ను.
తోమా తోము తరపితే ఎందుకురా ఈ కర్మ, సావడం కంటే బతకడం, ఈ బతకడం కంటే సావడం మేలని నీ కొడుకులు తిడతావు, నీ భర్తను తిడతావు. ఏం జరిగిందయ్యా ఈ స్టోరీ అని వెనక ఆలోచిస్తే నువ్వు ముందు మీ అత్తగారు కూడెట్టలేదు కాబట్టి నీకు కూడి పెట్టి అత్త కోడళ్ళు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత సత్యము ఎప్పుడు మనల్ని విడిచిపెడుతుందా అండి? ఆమె బలమును, ఆమె ఘనతను, ఆమెకి ఏమై ఉన్నాయంట? వస్త్రాలై ఉన్నాయి. నువ్వు అందమైన చీరలు కడితేనో, అందంగా తయారవుతేనో, ఆభరణాలు పెట్టుకుంటేనో ఘనత వహించిలా కనబడవు. నీ మనస్తత్వం, నీ మంచితనం, నీ మంచి హృదయం ఏమై ఉండాలి తెలుసా? నీ శరీరానికి అవి వస్త్రములుగా ఉండాలి. అది. తర్వాత జ్ఞానము కలిగి తన నోరు తెరచను. ఏం కలిగి తెరుస్తుందంట? జ్ఞానము కలిగి. ఆమె మాటలన్నీ ఎలాగుంటాయి తెలుసా? బహుజ్ఞానము కలిగి ఉంటాయి. బహు మంచి రుచికరమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఆమె. వివేకము కలిగి మాట్లాడుతుంది. అది ఓకే. తర్వాత కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా ఏం చేస్తుందమ్మా? ఆమె ఇంటి వారు నడతలన్నీ ఏం చేస్తుంది బ్రదర్? బాగుగా కనిపెడుతుందంట. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అమ్మా? పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు కనిపెట్టుకుంటుంది. భర్త ఎక్కడికి వెళ్తున్నాడో కనిపెట్టుకుంటుంది. భర్త ఎలా ఉన్నాడో కనిపెట్టుకుంటుంది. దెబ్బలాట తర్వాత, ముందు కనిపెట్టడం చెయ్యి. ముందే దెబ్బలాడేస్తాం మనం. దెబ్బలాడ తర్వాత అండి ముందు కనిపెట్టుకోవాలి. ఎలాగున్నాడు మా ఆయన, మా పిల్లలు ఎలాగున్నారు, నా ఇంట్లో పరిస్థితులు ఎలాగున్నాయి, మా అత్తగారి పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా ఇంటి విల్లపాలు ఎలా ఉంది, మా ఇంట్లో ఏ పరిస్థితులు ఎలా నడుచుకుంటున్నాయి అని బాగుగా నడతలు కనిపెట్టే స్త్రీగా నువ్వు ఉండాలి. అర్థమైందమ్మా? పాపం మీకు చెప్పి చెప్పి నేను అలసిపోతున్నానేమో కానీ మీరు బతికి మారుతున్నారో లేదో నాకు తెలియదు, దేవునికే తెలియాలి. స్తోత్రం. అర్థమైందా? ఏమండి ఇది ఫలిస్తున్నాయా లేదా చెప్పండి? ఫలిస్తున్నాయా లేకపోతే ముళ్ళ పొదల్లో పడిపోతున్నాయా? ముళ్ళ పొదల్లో పడుతున్నాయా, రాతి మీద పడుతున్నాయా, లేకపోతే పక్షులు ఎత్తి చితికెళ్ళిపోతున్నాయా? సారవంతమైన భూమి మీద పడుతున్నాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఎత్తుతారు సోమా, వెంటనే ఎత్తేస్తారు. సరే నిజంగా చెప్పండి, అయ్యా ఈ మాటలు మాకు పనికొచ్చే మాటలు, ఉపయోగపడే మాటలు, దేవుడు మాతో మాట్లాడి మమ్మల్ని నడిపిస్తున్నాడు అన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అమ్మ తల్లి మనకు లేదా? మనం ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, చిన్నపిల్లలమే కదా అనుకుంటున్నామా? ఎత్తరా, మనకు పనికిరావు ఇవి. పులుపు చెట్టుకి పులుపుకాయే కాస్తుంది. ఆ బీజాలు మనకు ఉంటాయి కదా, అవునా? రేపొద్దున మనము బాధ్యత వహించాలా. ఇప్పటి నుంచే మనం ఏం కలిగి ఉండాలి? జ్ఞానము కలిగి ఉండాలి. అర్థమైందా పిల్లరా? కంప్లీటెడ్గా ఫైనల్గా ఒక మాట వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆమె తన ఇంటి వారన్నీ నడతలన్నీ కనిపెట్టుకుంటూ ఉంటుంది, జాగ్రత్తగా నడిపించుకుంటుంది. తర్వాత చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరూ నీవు మించిన దానమని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. తర్వాత చేసిన పనిని బట్టి దానికి ప్రతిమీయదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. అమ్మా ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు నేను కేవలం జ్ఞానవంతురాలైన స్త్రీ కొరకే వివరించాను. మూర్ఖురాల స్త్రీ కోసం వివరిస్తే ఇంకొక 2-3 గంటలు పడుతుంది. ప్రభు చిత్తమైతే దాని కొరకు మరలా ఒకసారి ధ్యానం చేసుకుందాం. మనం ఎలాగున్నామంటే గుణవంతురాల భార్యగా ఉన్నామా, జ్ఞానవంతురాలుగా స్త్రీగా ఉన్నామా, మన ఇల్లును కట్టుకుంటున్నామా? మన ఇల్లును కట్టుకుంటున్నామా లేదా ఒకసారి ఆలకించండి. మన ఇల్లు విషయంలో మనం ఎలా ఉన్నాం, మన ఏ బాధ్యత కలిగి ఉన్నాం, మన పిల్లల విషయంలో, మన భర్త విషయంలో, మన ఇరుగు పొరుగు వారి విషయంలో మనం ఎలా నడుచుకుంటున్నాం, మన ఇంటికి గృహన్యాయకత్వం మనం కరెక్ట్గా చేస్తున్నామా, లేకపోతే మనకు నచ్చినట్టుగా ఉంటున్నామా, లేక నిజంగా మనకి భర్త లేడన్నట్టుగా, నిజంగా మనకి పిల్లలు లేరన్నట్టుగా, ఇంకా ఎవరూ మనకి మీద అధికారం లేనట్టుగా మనకు నచ్చినట్టు బ్రతికేసి ఈ వ్యర్థమైన జీవితానికి వ్యర్థమైన పేరు తెచ్చుకునే వాళ్ళగా ఉన్నామా? ఒకసారి ఆలకించండి. మీరు ఎలా ఉన్నారు? జ్ఞానవంతురాలుగా మీ ఇల్లు కట్టుకుంటారా,
మీ భర్త భక్తి చేయకపోతే నువ్వు భక్తి చేసే స్త్రీగా ఉండు. నీ భర్త సరిగా మాట వినని వ్యక్తిగా ఉంటే నువ్వు వినే వ్యక్తిగా ఉండు. నీ పిల్లలను ఒక క్రమశిక్షణలో పెంచుకో. నీ కుటుంబాన్ని ఒక పద్ధతిలో నడిపించుకో. నువ్వు అందరికీ మేలు చేసే వ్యక్తిగా ఉండు. నీ భర్త పనికిమాలినోడు, ఇతరులకు సహాయం చేయడు, నువ్వు చేసే వ్యక్తిగా ఉండు. అక్కడ రాయబడిన మాట చూడండి, ఎంత చక్కగా దీనులకు తన చెయ్యి చాపునని రాయబడింది. 20వ వచనం. ఆమె ఇతరులకు సహాయం చేస్తుంది, ఏదైనా సహాయం చేస్తుంది. నీ భర్త అంటాడు, ఏయ్ మనకు వాళ్ళు విరోధం, వాళ్ళు మనకి పడరు, వాళ్ళు మనకి శత్రువులు, నువ్వేం చేస్తావు? అది చేస్తావా, ఇది చేస్తావా, ఏం మాట్లాడుతావు, నీకంటే ఎక్కువ నేనా వాళ్ళ అని అడిగి పనికిమాలిన ప్రశ్నలు వేసే ఇలాంటి పనికిమాలిన ప్రవర్తన కలిగిన వారు ఉన్నా కూడా నువ్వు జ్ఞానముగా చెయ్యాలి. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. నాబాల్ అనే ఒక పనికిమాలినోడు ఉన్నాడు. వాడు ఒక పనికిమాలినోడు అని రాయబడింది బైబిల్. తన భార్య అబిగయలు, ఆమె ఎంతో సున్నితంగా చక్కగా ఏమండి ఎంతగానో ఆమె చాలా శ్రేష్టముగా దావీదుకి మేలు చేసిందండి. నాబాలు మేలు చేయలేకపోయాడు. కానీ ఎవరీమే, ఎవరు? నాబాలు భార్య. ఆమె ఎంతగానో దావీదు విషయంలో బహుగా చక్కగా సహాయం చేసింది. కాబట్టి మనము కూడా ప్రియులరా చాలా మంచిగా దేవుని విషయంలోను అన్ని విషయంలోనూ వివేకము కలిగి నడుచుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దయతో మనము జ్ఞానవంతురాలుగా మన ఇల్లు కట్టుకోవాలని. మరి ఈమె పేరు అద్భుతమైన పేరు. ఈమెది ఏంటంటే అబిగయలు. ఆమె పేరు ఏం పేరండి? అబిగయలు. ఆమె చాలా జ్ఞానవంతురాలుగా నడుచుకుంటుంది. కాబట్టి మనం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంతటితో ఈ వాక్య ఉపదేశమును మనం ముగించుకుందాం. దయతో అందరూ మోకరించుదాం. ప్రభా, మరి నేను ఏ స్త్రీగా ఉన్నానో ఒకసారి నా దృష్టికి నాకు తీసుకొచ్చినావు. కాబట్టి నా జీవిత పరీక్ష ఎటువంటిది, నా విధానం ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసినావు ప్రభా అని చెప్పి మనం అందరము ప్రార్థనా పూర్వకంగా సిద్ధపాటు కలిగి ఉందాం దేవుని సన్నిధిలో. దయచేసి ప్రార్థన చేసుకుందాం. వినిన వాక్యాన్ని బట్టి మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఉంటే ప్రార్థన చేయండి.